మనం ఉపవాసం ఉండి దేవుని పాదాల చెంతకు వచ్చి మనల్ని మనం తగ్గించుకొని మన పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి మనం ప్రార్థించినప్పుడు కృపగల దేవుడు మన వైపు మళ్ళుకొని మన ప్రార్థనను ఆకాశమందు ఆలకించి మన దేశమును స్వస్థపరుస్తానని గ్రంథంలో రాశాడు. అదేదో ఇశ్రాయేలీలకు ఇచ్చిన వాగ్దానం కదా, అది మనకు ఎలా వర్తిస్తుంది అనుకోవద్దు. ఇశ్రాయేలీలకు ఇచ్చిందైతే వాళ్ళ వరకే ఉండాలి. కానీ గ్రంథం ఈరోజు నీ చేతుల్లోకి నా చేతుల్లోకి వచ్చిందంటే ఆ విషయంలో మన గురించి కూడా దేవుడు అలానే స్పందిస్తాడు అని అర్థం. కాబట్టి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మొదట మన పాపములను ఒప్పుకొనుట అనేది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం. పాపములను ఒప్పుకోవటం అంతటితో ఆగిపోకుండా ఒప్పుకున్న తప్పులు మళ్ళా జరగకుండా జాగ్రత్త చేసుకోవటం. పశ్చాత్తాపం అంటే ఎలుగెత్తి ఏడవటం కాదు, మళ్ళా ఆ తప్పు జరగకుండా చూసుకోవటం అన్నాడు ఒక భక్తుడు. అది ప్రేయర్ గార్డెన్లో పెద్ద కొటేషన్లా చేయించి పెట్టారు మనోళ్ళు. తప్పులు దిద్దుకోవటం, సరి చేసుకోవటం, మారు మనస్సు పొందటం. పొరపాటు పడని మనిషి అంటే ఎవరు ఉండరు. చిన్నయో పెద్దయో తప్పులు మన నుండి జరుగుతుంటాయి శరీరాన్ని బట్టి. కాస్త దేవుని వాక్యాన్ని ఎరిగిన వారంగా మనం అందులో కంటిన్యూ అవ్వటం కాదు, కానీ ఆ తప్పులను ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది ప్రభు వైపు మళ్ళుకోవాలి. ఒక దేశం బాగుపడుతుంది అంటే అందులో క్రైస్తవుని పాత్ర రెండు విధాలుగా ఉంటుంది. ఒక దేశం పతనం అవుతుంది అంటే కూడా అందులో క్రైస్తవుని పాత్ర రెండు విధాలుగా ఉంటుంది. ఒక దేశం బాగుపడుతుంది, అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి, అనేక జీవితాలు వెలిగించబడుతున్నాయి, అనేక చోట్ల దేవుని పని విస్తరిస్తుంది, దేవుని రాజ్యం వ్యాపిస్తుంది అంటే దానికి క్రైస్తవుని పాత్ర రెండు విధాలుగా ఉంటుంది అన్నాను. అందులో ఒకటి, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు తమ బాధ్యతను గుర్తుపట్టి సమాజానికి మేలుకరంగా తమ జీవితాలను దిద్దుకొని దైవిక ప్రేమను వారి ఎడల కనపరిచి క్రీస్తు ప్రేమను మాట యందును క్రియ యందును కూడా ప్రకటించుట ద్వారా దేశము బాగుపడుతుంది. ఒకటి. రెండవది, రెండు విధాలుగా అన్నాను క్రైస్తవుని పాత్ర. ఒకటి, సమాజానికి క్రీస్తు ప్రేమను మాట ద్వారాను మాత్రమే కాక క్రియ ద్వారా కూడా చూపించి సమాజాన్ని ప్రభు వైపు మళ్ళించుట ద్వారా, సమాజానికి ప్రేమ చూపుట ద్వారా సమాజాన్ని రక్షణలోనికి నడిపించి చాలా జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు కలగడానికి క్రైస్తవుని పాత్ర చాలా ఉంటుంది. ఒకప్పటి తాగుబోతులు, వ్యభిచారులు, పేకాటోళ్ళు, విచ్చలవిడిగా జీవించే ఎన్నో జీవితాలు, నరహంతకులు, సత్యమెరగని అసత్య ఆరాధనలో ఉన్నవాళ్ళు, జీవితపు విలువలు ఎరగని వాళ్ళు, బ్రతుకుకు గమ్యము గురి లేకుండా బ్రతికే వాళ్ళు, చాలామంది మనోనేత్రాలు వెలిగించబడ్డాయి క్రీస్తు సువార్త ప్రకటన ద్వారా. మరో భక్తుడు అన్నాడు, నీ ఉన్న సమాజములో క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించడానికి నీకు అవకాశం లేకపోతే, అయ్యో నాకు అవకాశం లేదు అని నువ్వు ఆగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వున్న సమాజంలో, నువ్వున్న వ్యక్తుల మధ్యలో, నువ్వున్న పరిస్థితుల్లో క్రీస్తు సువార్త వారికి ప్రకటించడానికి నీకు అవకాశం లేకపోతే నువ్వే ఒక సువార్తలాగా బ్రతుకు అన్నాడు. ఎంత వాల్యుబుల్ వర్డ్ అండి అది. నువ్వే ఒక సువార్తలాగా బ్రతుకు, నీ జీవితమే వాళ్ళతో మాట్లాడుతుంది. అర్థమైందా? నువ్వు చెబితే వాళ్ళు వినరు,
అయితే నువ్వు ప్రయత్నం మానుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ దేవుని నమ్మావో, ఎవరికి ప్రార్థన చేస్తున్నావో, ఎవరి యందు విశ్వాసం ఉంచావో, ఆయన చెప్పినటువంటి ప్రేమ, సహనం, ఓర్పు, త్యాగం, క్షమ, దయ అనేవన్నీ కూడా నీలో ప్రదర్శనాత్మకంగా వాళ్ళు గమనించగలిగిన నాడు, చూడగలిగిన నాడు, అవి వారి ఎదుట నీ క్రియలను ప్రదర్శించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు క్రీస్తుని గురించి ఆలోచిస్తారు. మదర్ తెరీసా చేసిన పని అది. యేసుక్రీస్తుని గురించి ఆమె ఎంతమందికి ప్రకటించిందో మనకి క్లారిటీ లేదు, కానీ క్రీస్తు ప్రేమను క్రియలో చూపించి దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా ఆలోచింపజేసినటువంటి వ్యక్తిగా మదర్ తెరీసా ఉంది. దేవుని మాటకి, ఒట్టి మాట కూడా దేవుని మాటకి శక్తి ఉంది. ఆ మాటకు తోడు మన క్రియ కూడా యాడైతే అది ఇంకా పవర్ఫుల్, ఎదుటి వాళ్ళ హృదయాల్లో గొప్పగా కార్యం చేసేది. ఇది ఒకటి. ఈ విధంగా సమాజం సరిచేయబట్టడానికి, సమాజం సరైన క్రమంలోనికి రావడానికి క్రైస్తవుని పాత్ర సువార్త ప్రకటన ద్వారా, క్రీస్తు ప్రేమను క్రియలో కనపరచుట ద్వారా ఒకటి జరిగింది. రెండవది, తమ లోపాలు దిద్దుకొని, తమ పొరపాట్లు ఒప్పుకొని, మారు మనసు పొంది దేవునికి అనుదినము ప్రార్థించుట ద్వారా కూడా పరిశుద్ధాత్మ రగిలించే ఉజ్జీవం దేశంలో పెళ్ళుబుకుతుంది. పరిశుద్ధాత్మ మండి రగిలించేటువంటి ఉజ్జీవం ఏదైతే ఉందో అది దేశంలో విస్తరిస్తుంది. ఇటు ప్రకటించుట ద్వారా, ప్రార్థించుట ద్వారా మ్యాటర్ మొత్తం క్లుప్తీకరిస్తే ఇది విషయం. ఈ విధంగా ప్రకటించుట ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తాడు, ప్రార్థించుట ద్వారా సమాజాన్ని రక్షణలోకి నడిపించే దేవుని గదిలిస్తాడు. ఈ విధంగా క్రైస్తవుని పాత్ర సమాజాన్ని ఉద్ధరించే విషయంలో, దేశాన్ని ఉద్ధరించే విషయంలో ఉంటుంది. ఈ రెండు జరగనప్పుడు సమాజం పతనం అవుతుంది. అలా పతనం అవటానికి క్రైస్తవుడే కారణమవుతాడు. ఈ రెండు మన నుండి జరగనప్పుడు, ప్రకటించటము, ప్రార్థించటము అనే ఈ రెండు జరగనప్పుడు ఖచ్చితంగా సమాజం పతనం వైపుకి వెళుతుంది. అలా వెళ్ళడానికి మనమే కారణం. నా సొంత మాటల్లో నేను చెప్పట్లా, యెహెజ్కేలు గ్రంథంలో సాక్షాత్తు దేవుడే చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో ఒక్కసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుంచి ఒక్కసారి చూడండి. మీ గ్రంథం ఓపెన్ చేసి యెహెజ్కేలు గ్రంథము 3:17 నేనే చదువుతున్నాను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. పాపం చేసేవాడు పాపంలో నడుస్తుంటాడు. అయితే నేను నీకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే అందులో ఉన్నవాడు నాశనం అవుతాడని వాడిని హెచ్చరిక చేయి. వాడు వినకపోని నీ మాట తీసుకోపోని, నువ్వైతే నీ బాధ్యతగా నువ్వు హెచ్చరిక చెయ్యి. నువ్వు హెచ్చరిక చెయ్యాలి, అది నీ బాధ్యత. అది నువ్వు నెరవేర్చకపోతే ఆ దుష్టుడు దుష్టత్వంలో వాడి పాపాన్ని బట్టి వాడు నాశనం అవుతాడు. అయితే వాని రక్తమునకు ఉత్తరవాదిగా నిన్నెంచుతాను. ఎందుకంటే నేను వాడికి చెప్పమన్నాను, నువ్వు చెప్పలేదు కాబట్టి వాని రక్తానికి నువ్వు ఉత్తరవాది. అట్లా కాకుండా నేను చెప్పమన్నది నువ్వు చెప్పేశావనుకో, వాని రక్షణ కోసం నేను చేయమన్న ప్రయత్నం నువ్వు చేశావనుకో, అయినా నీ మాట విననొల్లక వాడు నశిస్తే నిన్ను దానికి ఉత్తరవాదిగా ఎంచను అంటాడు. చదువు తర్వాత కూడా ఒకవేళ నీ మాట విని దిద్దుకుంటే అటు బ్రతుకుతాడు. అయితే
నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకుందువు. అద్దుగో, నీవు ఆత్మను తప్పించుకుందువు, జడ్జిమెంట్ తప్పించుకుంటావు. ఆ ఆత్మ విషయంలో నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పమన్నా నువ్వు చెప్పావు కాబట్టి ఇక నీకు ఇబ్బంది లేదు. సో సమాజం యొక్క బాధ్యత ప్రభువుని ఎరిగిన మన మీద ఉంది అనడానికి ఇంతకు మించిన వచ్చిన ఇంకేం కావాలి? అన్నా మీరు ఎరగరేమో, అది ఓల్డ్ టెస్టిమెంట్ అన్నా, అది ఇశ్రాయేలీలకి చెప్పమన్నాడు, అది మనకు సంబంధించింది కాదు అంటే అంతకంటే భయంకరమైన మాట మనకి చెప్పాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. అంతకంటే భయంకరమైన మాట ఎందుకైద్ది అది? ఇక్కడేమో నిన్ను వాని రక్తమునకు ఉత్తరవాదినిగా ఎంచుతానన్నాడు కదా. నూతన నిబంధనలోనేమో ప్రకటించండి, నమ్మి రక్షణ పొందితే వాడు బతికిపోతాడు, నమ్మకపోతే ఆడే శిక్ష పొందుతాడు. అంటే అది వాడికి భయంకరం, కానీ మనకెలా భయంకరం అయింది అంటే, కొరింథీ పత్రికలో పౌలు అన్నాడు, ఒక వెర్రికేకేసి, అయ్యో అయ్యో సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ. అది సువార్త ప్రకటించకపోతే పౌలుకు శ్రమ, మనకేమన్నా సుఖమా? మనకి శ్రమే. ఎందుకంటే సత్యము తెలిసి ఉండి సమాజానికి దాన్ని ప్రచురం చేసే విషయంలో మన బాధ్యతారాహిత్యంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని పట్టించుకుంటాడు. ఒకవేళ సమాజం నశించిపోతున్న దాన్ని బట్టి సువార్త ప్రకటించాలనే భారంతో మనం ప్రకటన చేయటం మొదలు పెడితే మనల్ని బట్టి, మన చర్యను బట్టి దేవుడు సంతోషిస్తాడు, సమాజాన్ని ప్రభావితం చేస్తాడు. అంతేకాదు నీకు ఇవ్వవలసినటువంటి దాన్ని కూడా నీకు ఇస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు బాధ్యత కలిగిన బిడ్డగా ప్రవర్తించావు కనుక. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలోనేమో వాని రక్తమునకు నేను ఉత్తరవాదిగా ఎంచుతాను అన్నాడు, నూతన నిబంధనలోనేమో ప్రకటించకపోతే నీకు శ్రమ అన్నాడు. ఇదేంది ప్రభువా, నేనేదో నా మేలు కోసం నిన్ను నమ్ముకుంటే నువ్వు లోకుల వ్యవహారం అంతా నాకు చెబుతావేందా? ఎవడు ఎట్ట సస్తే నాకెందుకు ప్రభు అంటే నేను ఊరుకోను అంటాడు ఆయన. నువ్వు నిజంగా నా బిడ్డవైతే, నువ్వు నిజంగా నా రక్తం నీలో పనిచేస్తే, నిజంగా నువ్వు నా ఆత్మను కలిగిన దానవైతే, కలిగిన వాడవైతే, మేలు చేయుట యందు సంతోషించే నా ఆత్మనే నువ్వు కలిగి ఉంటే, ఇతరులకు ఎంతో మేలు చేసే నా సిలువ వార్తను చాటక నువ్వు ఉండలేవు. ఇతరులకు మేలు చేసే ఆత్మనే నువ్వు కలిగి ఉంటే, నా ఆత్మది, ఆ ఆత్మను నువ్వు కలిగి ఉంటే, ఇతరులకు నా సిలువను ప్రచురం చేయకుండా నువ్వు ఉండజాలవు. అలా కాకుండా ఉండగలుగుతున్నావు అంటే నువ్వు నిజంగా నా ఆత్మను కలిగి లేవు అనేది ఇంతకు మించిన సాక్ష్యం ఏముంది అంటాడు ప్రభు. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అంటారు భక్తులు. అయ్యో ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. పేతురు అంటాడు, మేము కన్న వాటిని విన్న వాటిని గూర్చి తెలియజేయకుండా ఉండలేము. కొరడాలతో కొట్టండి, శిరచ్ఛేదాలు చేయండి, ఖడ్గాలతో చంపండి, మీరు ఏమైనా చేయండి, మేము కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి ఇతరులకు చెప్పకుండా ఉండలేం. ఇది మా వీక్నెస్. ఎందుకంత అదొక వీక్నెస్గా మారిపోయిందంటే దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు కనుక ఆ ఆత్మ దేవుని ప్రేమను వాళ్ళలో పొంగించినందున, ఆ ప్రేమ వారిని బలవంతం చేసినందున, వాళ్ళలో ఉన్న ఆ ప్రేమ వాళ్ళకు ఒక బలహీనతగా మారింది. తాగుబోతోడికి తాగుడు ఎలాగో, పాపం చేసేవాడికి పాపం ఎలాగో, గంజాయోడికి గంజాయి ఎలాగో, డ్రగ్గోడికి డ్రగ్ ఎలాగో, దేవుని పరిశుద్ధాత్మను కలిగిన వానికి ఇతరులకు ప్రకటించుట అలాగా. ఎందుకంటే దేవుని ప్రేమ, దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు, దేవుని ప్రేమ వాని హృదయంలో పొంగుతుంది. అది అణుచుకోలేడు ఇక, అదొక వీక్నెస్. నేనల్లా పేతురు అన్నాడు. మరి చూడండి, అన్నాడో లేదో అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 19 అంట. అందుకు పేతురును యోహానును వారిని చూచి 4:19. 19. ఆ 19 గట్టిగా చెప్పాలి రవి.
అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చి, ఉండలేమయ్యా, మా వల్ల కాదు. మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? దేవుడు చెప్పాడు, మేము చెబుతాం అంతేగా. వాడు విన్నాడా వినలేదా మాకు అనవసరం. మేము దేవుని మాట వింటాం, మీ మాట విన్నాం. మీరేం చేస్తారు? చంపుతారా? కొరడాలతో కొడతారా? జైళ్ళ పాలు చేస్తారా? మాలో ఒకటి నోరు మూస్తే 100 మంది లెగుస్తారు, 100 మంది నోరు మూస్తే 1000 మంది లెగుస్తారు, 1000 మంది నోరు మూస్తే 10,000 మంది లెగుస్తారు. నీ చేతనైతే చేసుకో. నిజంగా అంతే జరిగింది. యెరూషలేములో అణచివేయడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతాలన్నిటా సువార్త వ్యాపించింది. అక్కడ అణచివేయటానికి చూస్తే దేశాలకు పాకి, అక్కడ అణచివేతకు ప్రయత్నిస్తే ఇప్పుడు ప్రపంచమంతటా బాకింది. ఎందుకంటే ఇది నిజదేవుడి విషయం, సత్యదేవుని సంగతి. నిజంగా సృష్టికర్త ఎవరున్నారో ఆయనకు సంబంధించిన సమాచారం ఇది. అండ్ ప్రకటించమన్నది ఆయన ఆజ్ఞ. ఆజ్ఞ ఇచ్చిన వాడు అడ్డు తగిలిన వాళ్ళని వదిలేస్తాడా? వదలడు. అడ్డు బండలన్నిటినీ తొలగించి సాగిపోమ్మని దారి చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి సమాజానికి హితవు మేలు చేసేటువంటి ఈ 2 చర్యలు కూడా మన నుండి జరగాలని దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నేను నా మట్టుకు, నా ఫ్యామిలీ మట్టుకు రక్షింపబడితే చాలు అని అనుకోనలేదు. కానీ నా ప్రభువు ప్రేమను తెలియక ఇన్నాళ్ళు నేను పాడయ్యాను. ఈ ప్రేమ తెలియక చాలా సమాజం పాడైపోతుంది. సరే, అందరూ వినకపోయినా నా మాట వినేవాడికన్నా చెప్దామని ప్రభువుని గుర్తెరిగిన నాటి నుంచి నేటి వరకు నా తపన అదే. ఈ రోజుకి అది చల్లారలేదు. ఈరోజు కూడా నా హృదయంలో ఇతరులకు ప్రభువుని పరిచయం చేయాలన్నటువంటి తపన మండుతానే ఉంది. ఆయన మహాకృప. జాలాది అనే గ్రామంలో కష్టపడి వెట్టి చాకిరీ చేసుకునేటువంటి ఆత్మీయులైన బిడ్డల్ని దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళు దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకి అండ్ కర్ణాటక, అలాగే కొంత తెలంగాణ, ఈ ప్రాంతాలన్నిటికీ సత్యదర్శనం పుస్తకాలు తీసుకొని కొన్ని రోజులు కష్టపడి పైసలు సంపాదించి, ఆ సంపాదించిన పైసలతో మళ్ళీ ఫ్రీగా తీసుకోరు పుస్తకాలు. నేను మన వాళ్ళకి చెప్పాను, దాని మీద 1 రూపాయి కూడా అదనంగా వేయవద్దు. ఒకవేళ రూపాయి వేసినా అది సేవకే వచ్చింది, కానీ వద్దు. ఎంత అయితే మన ప్రింటింగ్ ఖర్చు ఉందో ఆ రేటుకి ఇచ్చేసేయండి. పుస్తకం బయటికి వెళ్ళిపోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి సువార్త. కాబట్టి పడ్డ రేటు వాళ్ళు తీసుకుంటారు. 2 ఆటోలు సిద్ధం చేసుకుంటారు, వండుకొని తినే ఆహార వస్తువులు సెట్ చేసుకుంటారు. ఇక 2 ఆటోలు వేసుకొని బయలుదేరతారు. మినిమం ఎన్ని రోజులు అయ్యాది? వారం రోజులు. మళ్ళీ ఆదివారం నైట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత బయలుదేరతారు. మళ్ళీ ఆదివారానికి డైరెక్ట్గా మందిరంలోకి వచ్చి ఆరాధన చూసుకొని ఇంటికి పోతారు. దేవుని మహాకృప. నేను వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది వింటారు, కొంతమంది విన్నదాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు, కొంతమంది తీసుకుంటారు అనేది. ఇలాంటి సాక్ష్యాలు నాకు వినబడ్డప్పుడు దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదన్న వాగ్దానం నిజం ప్రభువా. నిజంగా నా కష్టం వృధా పోలేదు. నేను ప్రకటిస్తున్నది కొందరైనా తీసుకొని ఆచరణలో పెడుతున్నారు. నీకు కృతజ్ఞతలు తండ్రి అని దేవుని మహింపరుచుకుంటూ ఉంటాను నేను. అది ఎంత మామూలు విషయం కాదండి. ఆ విధంగా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగారు. కొన్ని చోట్ల కొట్టారు వాళ్ళని, పుస్తకాలు చించారు,
భయపెట్టారు. ఒక చోట 100 మంది ముక్కుమ్మడి దాడి చేసి, అది భాష తెలియని కర్ణాటక ప్రాంతం, ఈ మత ఉన్మాదంతో నిండిన వాళ్ళని అటాక్ చేసి, కొట్టి, పుస్తకాలు చించేసి, గందరగోళం చేసి వాళ్ళని వెనక్కి పంపించారు. వాళ్ళు అలా ఇంటికి పక్క ఊర్లో ప్రకటించి దెబ్బలు తిని వాళ్ళు చించగా ఉన్న వాటిని పక్క ఊళ్ళో ప్రకటించి మరికొన్నిటిని సమకూర్చుకొని వాళ్ళు ఎక్కడైతే అటాక్ చేశారో ఆ ఊరంతా బంచి వచ్చారు. ఎందుకు ఆ కర్మ? ఆ కర్మ ఎందుకు? నీ కష్టార్జితం తీసుకెళ్ళి శుభ్రంగా ఆ డబ్బులు భద్రం చేసుకుని నువ్వు హాయిగా తినొచ్చు, ఏదన్నా నీకు ఉపయోగించుకోవచ్చు, నీ ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు. నీకు పిచ్చా? ఎందుకు అట్లాగా? శుభ్రంగా వెళ్ళి మీరు ఏదో ఆనందించవచ్చు కదా. అంతంత జర్నీలు, ఆటోలలో, చెట్ల కింద తింటా, చెట్ల కిందనే పడుకుంటా, అంత భయంకరమైన శ్రమ అవసరమా? అంటే దేశం పట్ల, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళ హృదయాల్లో దేవుడిచ్చినటువంటి భారం. ఇలాంటి వాళ్ళు ఆ ఒక్క గ్రామం బిడ్డలే కాదు, జాలాది బిడ్డలే కాదు, మరికొన్ని ప్రాంతాల బిడ్డలు కూడా ఉన్నారు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సమాజం ఏదో అయిపోతుంది, మనకెందుకు ఎవడెట్ట సస్తే అని ఊరుకునేది క్రైస్తవ్యం కాదు. నశించిపోతున్న సమాజం కోసం కన్నీరు విడిచి ప్రార్థించడమే కాదు, ఏ కొంచెం అవకాశం దొరికిన వారికి యేసుని ప్రకటిస్తే, యేసయ్యని వాళ్ళు ఒక్కసారి రుచి చూస్తే ఇంకా వదలమన్నా వదలరు వాళ్ళు. రుచి చూపించడమే మన పని. యేసయ్యని రుచి చూశారంటే నీకంటే బలవంతులైపోవచ్చు. అందుకే దేవుని పరిశుద్ధాత్మ కలిగిన వారు, ఆత్మచేత నింపబడిన వారు ఈ బాధ్యతలను నెరవేర్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు. అక్కడ దైవజనులు ఉన్నారు, మీలాగా అట్లా కూర్చొని వాక్యం విన్నోళ్ళే వాళ్ళు. కానీ దేవునాత్మ వారి మీదకి వచ్చినప్పుడు, ఆ భారం వాళ్ళ హృదయాల్లోకి వచ్చినప్పుడు చేసే పనులు. ఒక బ్రదర్ అయితే జోసఫ్ బ్యాంక్లో క్యాషియర్ అను, నీ శాలరీ ఎంత? 1,00,000 రూపాయలు. వదిలేశాడు, సేవకు వచ్చాడు. ఒక నెలకి 1,00,000 రూపాయల సంపాదన. కొంతమంది తెలియక అమాయకంగా మాట్లాడతారు, బ్రతకడానికి వచ్చారు, పైసల కోసం వచ్చారు, విదేశీయులు ఇచ్చే సొమ్ము కోసం వచ్చారు అని పిచ్చి పిచ్చి మాటలన్నీ కొంతమంది మాట్లాడతారు. పైసల కోసం ప్రభువుని నమ్ముకోవటం కాదు. ఒక నెలకి 1,00,000 రూపాయలు వచ్చేదాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఆత్మల కొరకు కష్టపడటానికి, సమాజాన్ని క్రీస్తు కొరకు రక్షించడానికి, నరకం నుండి కాపాడటానికి నడుంగట్టి విసర్జించి, దేవుని పనికి డబ్బును విసర్జించి, సిరిని విసర్జించి, లోకాన్ని విసర్జించి, నా ప్రభు పెడితే తింటా, లేకపోతే పస్తుంటా, ఆయన చిత్తమే సిద్ధించుగాక అని సేవకు వచ్చారు. అడుగుదాం, ఏం బాబు ఎందుకు ఆ కర్మ? 1,00,000 రూపాయలు కమ్మగా నువ్వు మంచిగా హాయిగా ఎంజాయ్గా బ్రతకవచ్చు, ఎవరికైనా సువార్త చేయవచ్చు, లేదా సత్యదర్శన పుస్తకాలు కొని పంచవచ్చు, ఎందుకయ్యా మంచి శాలరీని పోగొట్టుకున్నావు అంటే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు జస్ట్ పైసలు సంపాదించి ఏదో పుస్తకాలు కొని 10 మందికి ఇచ్చి పంచండి అంటాం కాదు, ఇతరులకు ప్రకటించడానికి కావలసినటువంటి సామర్థ్యం నాకు ఇచ్చాడు. ఆత్మలను సంఘముగా కట్టి వారికి నాయకుడిగా ఉండి వాళ్ళను నడిపించి యోధులను సిద్ధపరచడానికి అవసరమైనటువంటి సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. సో నన్నుగా వచ్చి చేయమంటే నేను డబ్బుని ఇస్తానంటే కుదరదు కదా. దాన్ని ఇవ్వడానికి నిర్ణయించబడ్డోళ్ళు వాళ్ళు ఉంటారు. కానీ నన్నుగా దేవుడు క్లియర్గా పిలిచాడు గనక నాకు 1,00,000 కాదు 10 లక్షలైనా అది లెక్కలోది కాదు, యేసు కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని. ఎందుకు నాయనంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. అది ఈ అధమలోక సుఖాన్ని అధిగమింపజేసి నేను ఆయన కొరకు బ్రతికేటట్టు నన్ను ప్రేరేపిస్తుంది.
యేసు 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 అని ప్రతి ఒక్కడు ఎందుకురా యేసు వైపు తిరుగుతున్నారంటే ఆయనలో ఉన్న ఆకర్షణ, ఆయనలో ఉన్న ఆత్మీయత, ఆయనలో ఉన్న ఆనందం, ఆయనలో ఉన్న విశ్రాంతి, దానికి ఉన్న ప్రభావం అది. ఆ నామంలో ఉన్న శక్తి అది. అది సృష్టికర్త నామం, విశ్వ నిర్మాణకుడి నామం, విశ్వ పరిపాలకుడి నామం, యేసు నామం. ఓకేనా? కాబట్టి మన కర్తవ్యాన్ని మనం గుర్తుపట్టి మనం చేయదగ్గది చేయాలి. సువార్త ప్రకటించడమే కాదు, హెచ్చరించటం ఏదైనా సరే. మా బావగారు 2007వ సంవత్సరంలో నా 4వ అక్క భర్త, ఆమె కరెంట్ షాట్ కొట్టి చనిపోయిందని చెప్పాను. అజయ్ అశోక్ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న గురించి చెప్తున్నాను నేను. శాంతినగర్లో నేను పరిచర్య చేసే ప్రదేశంలో ఆయన ఒకరోజు వచ్చాడు. వచ్చి ఏదో వర్క్ చేస్తున్నాడు అక్కడ. నేను మందిరం వాకిట్లో కూర్చున్నాను. ఆయనకి వెళ్ళి చూస్తూ ఉన్నాను. సడన్గా దేవుని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించి బాబు అని ఆయన పిలిచాను నేను. ఆయన పేరు బాబు, అశోక్ వాళ్ళ నాన్న పేరు. నాకెళ్ళి చూశాడు. నువ్వు కొన్ని నెలలు, కనీసం ఒక 6 నెలలు ఇక్కడి నుంచి ఎటు పోవద్దు బాబు అన్నాను. వాస్తవంగా అక్క భర్త బావ, కానీ ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడంటే ఆయన పేరు పెట్టే పిలిచేవాళ్ళు. నేను కూడా అట్లనే పిలిచేవాడిని. అక్క, ఆమె తర్వాత అన్న, చివరి నేను. అంటే నాకంటే 2 ఇంతలు పెద్దోడు ఆయన. అయినా సరే బాబు అని పిలిస్తే చిన్న పిల్లవాళ్ళు పలుకుతాడు ఆయన. నన్ను బాబా అనకుండా బాబు అంటే అనడు. అంత ఫ్రెండ్లీ మైండ్ అయింది. నాకు చాలా అభిమానం ఆయన అంటే. మిగిలిన వాళ్ళందరూ పెద్దోళ్ళు, వాళ్ళు కొంచెం సీరియస్గా ఉంటారు, ఈయన కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. అక్కడ కూర్చొని ఆయన నా కళ్ళ ముందు ఉన్నప్పుడు, బాబు కొన్ని నెలలు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అన్నాను. ఎందుకు అలా అన్నా అన్నాడు. మరణం నిన్ను వెంటాడుతుంది, మరణం నిన్ను వెంటాడుతుంది, సంహార దూత నిన్ను వెంటాడుతుంది. నాకెందుకో దేవుని ప్రేరణ కలిగింది, చెప్పాను బాబు వెళ్ళొద్దు అన్నాను. సరేలే అన్నాడు. 6 రోజులు జరిగింది. 6 నెలలు కాదు, 6 రోజులు అయింది. 7వ రోజు ఓ బ్రదర్ వచ్చాడు. ఆయన ఫ్రెండు, నాకు ఫ్రెండు. నరసరావుపేటలో ఒక బ్రదర్ చనిపోతే ఆ కబురు తీసుకొని వచ్చాడు ఈయన. ఫలానా బ్రదర్ చనిపోయాడు అని. అరే అట్లయితే వెళ్ళాలి కదా ఆ కార్యక్రమానికి అన్నాడు ఇతను. ఆడపిల్ల చనిపోయి ఉంది, ఈయన కూడా దెబ్బతిన్నాడంటే పిల్లలు అనాథలు అవుతారు. ఇతను ఎట్లనన్నా కాపాడుకోవాలని నా తపన. తర్వాత నేను వెళ్ళాల్సిందే అన్నాడు. నేను కూడా వస్తాను, ఇద్దరం వెళ్దాం. ఆయన త్రాగుడుకు అలవాటు పడి ఉన్నాడు. ఎక్కడ ఇప్పుడు ఆ రోజులు ఏం దాని జోలికి పోలా. మళ్ళీ వదిలేనంటే మళ్ళీ వెళ్ళి తాగుతాడు, తాగితే ఇక చేతికి రాడు. ఎట్లనన్నా తాగకుండా సేవ్ చేయాలని నేను వెంటబడ్డా. నేను కూడా వస్తాను ఆ కార్యక్రమానికి. సాయంత్రం నుంచి బయలుదేరా, నరసరావుపేట సెంటర్లోనే తాగటం మొదలుపెట్టారు వాళ్ళిద్దరు. తాగటం మొదలుపెట్టారు. సరే ఆ కార్యక్రమానికి వెళ్ళి అది అయిపోయింది. ఆ నిద్రించినోడు కూడా నా ఫ్రెండే. సరే ఆ కార్యక్రమం అయిపోయింది, రిటర్న్ అయ్యాం. ఆయన రోడ్డు మీద, నరసరావుపేట నుంచి నకరికల్లు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీద ఎస్ఎస్ఎన్ కాలేజా అక్కడ దాదాపు చాలా సమయం ఆయన నిలేశాను నేను. ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్దాం. ఆయన అంటాడు, ఈ ఒక్కరోజు వదిలే నన్ను అంటాడు. ఈ ఒక్కరోజు వదిలే, నన్ను వదిలే, నన్ను వదిలే అని అతను అంటాడు. నా మాట విను బాబు అని నేను బ్రతిమాలుతాను. ఎందుకంటే నాకు దేవుడు స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు కదా.
వినలా. మన్నాయి చూసి చూసి విసుక్కున్నాడు. ఆయనకి లేకపోతే నువ్వు చేసేది ఏముంది రావయ్యా అన్నాడు మన్నాయి. అయినా కాసేపు బ్రతిలాడితే అతని మాట వినలా. సరే ఇంక నేను ఇంటికి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ నేను ఆయన్ని కొన్ని రోజులంతా ఒక 10-11 రోజుల తర్వాత గుంటూరు మార్చురీలో డెడ్ బాడీ చూశాను. నా సొంత బావ గుంటూరు మార్చురీలో శవాగారంలో బాక్సులో డెడ్ బాడీస్ని పెట్టి లోపల నెట్టేస్తారు, సొరుగుల్లాగుంటాయి. ఒక లారీ యాక్సిడెంట్, చనిపోయాడు. ఎక్కడ అంటే గుంటూరు మార్చురీలో బాక్స్ లాగారు ఆయన. ఎంత ఏడిస్తే ఏం ప్రయోజనం? అయిపోయారు, పిల్లలు అనాథలు అయిపోయారు. అంటే ఆయన దాదాపు అశోక్ లాగా ఉంటాడు, గమనించండి. చనిపోయిన ఏజ్ కూడా అదే, కరెక్ట్గా ఆ ఏజే. ఒక్క వెంట్రుక కూడా బయట అవ్వాల. అంటే దాదాపు 33-34 ఇయర్స్లో కన్ను మూశాడు ఆయన. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఒక్కడు కాదు, ఒక తాగుడు అనే దురాత్మ వల్ల, ఈ త్రాగుడు అనే దయ్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైనాయి. ఎంతోమంది ఆడపిల్లలు బలయ్యారు, ఎంతోమంది యవనస్తులు బలయ్యారు, ఎంతోమంది తల్లిదండ్రులు గర్భశోకాన్ని పొందారు, ఎంతోమంది పసిబిడ్డలు అనాథలైపోయారు. ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో ఆత్మహత్యలు ఈ ఒక్క వ్యసనం వల్ల. సరదాగా మొదలై చివరికి కుటుంబాలే పతనం చేసే పరిస్థితి. ఒకవేళ దేవుడు నన్ను పట్టుకొని ఉండకపోతే, నేను ఆ బిడ్డలను పట్టుకోకపోతే, ఇప్పుడు ఆ 3 బిడ్డలు ఏమయ్యారు ఒకసారి ఊహించండి. అందుకే మనం ప్రకటించే సువార్త ప్రకటన వల్ల ఈరోజు ఎన్నో జీవితాలు మారిపోయినాయి. ఆ రోజు నేను చెప్పాను, ఆయనకి హెచ్చరిక చేశాను. ఇప్పుడు నేను ఉత్తరవాదిని కాదు, ఎందుకంటే ఆయనకి సువార్త చెప్పాను. అండ్ ఆయనకి ఏం జరగబోతుందో కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మరీ అందించాను. వినలా. ఎందుకంటే దానికి బానిస అయిపోయాడు, బలైపోయాడు. కానీ కొంతమంది మీలో ఉన్నారు. నేను కూడా తాగాను ఒకప్పుడు, తాగుడు అలవాటు నేను కూడా కలిగి ఉన్నా. సిగరెట్ తాగాను, మందు తాగాను, కళ్ళు తాగాను, గూడెం, ఈ చండాలమంతా ఎరుగుదు. నేను కూడా అంటే 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యలో 5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్న దరిద్రాల్లో చాలా వరకు చూశాను. అంటే ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, దీని రుచి ఎలా ఉంటుంది. కానీ దేవుడు దర్శించిన తర్వాత వాటన్నిటిని విసర్జించి మళ్ళీ వాటి జోలికి వెళ్లకుండా ప్రభులో నిలబడ్డాను. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది ఒకప్పుడు భయంకరంగా త్రాగుబోతులు, కళ్ళు దాగినోళ్ళు, సారాయి దాగినోళ్ళు, బ్రాందీ విస్కీలు దాగినోళ్ళు, గంజాయి దాగినోళ్ళు, డ్రగ్స్ తీసుకున్నోళ్ళు సైతం ఈరోజు మారిపోయి ఇక్కడ కూర్చున్నారు. మారారు. వాళ్ళ హృదయాల్లో దేవుడు కార్యం చేశాడు. మూర్ఖించిన వాళ్ళు అలా ఎఫెక్ట్ అయితే, విధేయత చూపిన వాళ్ళు ఇలా ధన్యులై దేవుని పాదాల చెంత కూర్చున్నారు. అక్కడ దైవజనులుగా కూర్చున్న వాళ్ళలో కొంతమంది గతంలో అలాంటి జీవితం జీవించారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది అలాంటి జీవితం జీవించారు. ప్రకటించే నా బ్రతుకును సైతం యేసయ్యే మార్చాడు. నేనే మంచోడిని కాదు, నేనే లోకం ఎరగని, అసలు లోకంలో ఏమీ తెలియని అమాయక జీవిని కాదు నేను. యేసు ప్రభు ఒక నిమిషంలో సాతానుగాడు ఈ లోక రాజ్యాలు వాటి మహిమ చూపించాడంట. నాకేం 5 ఏళ్ళు, అంటే 15 నుంచి 20 ఏళ్ళు, అంటే పూర్తిగా మైనర్గా ఉన్నప్పుడే దరిద్రపు జీవితం అంతా చూశాను, మేజర్ కాకముందే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే,
ఈ త్రాగుడు 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 అనే మహమ్మారి ఒకటి స్టోరీ కాదు, ఇంకా ఉన్నాయి, రియల్గా జరిగినాయి. ఒక పెద్ద ఆవిడ వాళ్ళ మనవడిని తీసుకొని వచ్చింది ఒకరోజు శుక్రవారం ప్రేయర్కి. పెద్ద ఆవిడ మనవడు అంటే ఆయన చిన్న బాబు అనుకోకండి, మ్యారేజ్ 2 పిల్లలు. అప్పుడున్న ఏజ్కి కరెక్ట్గా నా అంత ఏజ్లో ఉన్నాడు. ఆయన బిడ్డలు కూడా పసి బిడ్డలు. వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కడో ఒక నిధి ఉందని, ఆ నిధిని వెలుపలికి తీయాలని ఈ ప్రయోగ తంతులు చేసే వాళ్ళతో కలిశారు. కాస్త కోస్త వ్యసనం ఉంది, ఈ త్రాగుడు వ్యసనమే ఉంది. ఈ పైసల కోసం ఆ నిధి నిక్షేపాలు అంటారు కదా, వాటిని భద్రపరుస్తారు కదా, వాటిని వెలికి తీయడానికి ఏదో మొత్తాన్ని ప్రయోగతంతు చేశారు. అప్పుడు ఒక దురాత్మ ఇతన్ని వెంటాడటం స్టార్ట్ అయింది. పక్కాగా అది వెంటాడుతుంది అతన్ని. ఆ రోజు అంటే కొంతకాలంగా అతను సఫర్ అవుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఆ పెద్ద ఆవిడ ఏం చేసిందంటే, చిలకలూరుపేటలో ఫలానా ఆయన ఉన్నాడు, అక్కడికి వెళ్దాం, ప్రార్థన చేయించుకొని వద్దాం అయ్యా అంటే, ఆయన దేవుడిని ఎరగనోడు. ఆమె తీసుకొని వచ్చింది, ఆమె కూడా ఎరగదు. సరే తెచ్చారు, ప్రార్థన అయిపోయింది. ఫస్ట్ కూటమికి ప్రారంభం కాకముందే అతను ఇద్దరు కనపడ్డారు. అతను చూసినప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడాడు. సేమ్ బాబు విషయంలో ఎలా మాట్లాడాడు, అతని విషయంలో అలానే మాట్లాడాడు. ఇతడు వచ్చాడు కదా, ఒక 3 దినములు ఇతను వెలపలికి పోనీయొద్దు, ఆపేసేయ అన్నాడు. ఒక 3 days వీడిని బయటికి పోనీయొద్దు, ఇక్కడే ఉంచేసేయమన్నాడు. కూర్చున్నాడు తను కూడా కూటంలో. వాక్యం అయిపోయింది. అందరూ ప్రార్థన చేయించుకోవడానికి దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరు కూడా వచ్చారు, ఆ అవ్వ మనవాడు ఇద్దరు వచ్చారు. వస్తే చేతులుంచి ప్రార్థన చేయక మునుపు ఒక మాట అన్నాను వాళ్ళతో, సోదరా ఒక 3 దినాలు ఇక్కడ ఉండవా అన్నాను. 3 రోజులు కొంచెం దేవుని మందిరంలో ఉండయా, ఎటు పోవద్దు, నీ పరిస్థితి కొంచెం బాగలేదు, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, ఈ 3 దినాలు నువ్వు భద్రంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, యేసయ్య రెక్కల కింద ఉండాలి. దాటి వెళ్ళావంటే నీకు అది క్షేమం కాదయ్యా, నా మాట విన్నని నేను చెప్పాను, నాకు దేవుడు ప్రేరేపించింది నేను చెప్పాను. నాకు నచ్చిందండి, యేసుప్రభు దగ్గర బాగుంది, నేను వస్తానండి. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఆదివారం అయిపోయినాక సోమవారం రోజు నేను బట్టలు పెట్టుకొని వస్తాను అన్నాడు. నేను అన్నాను, నా బట్టలు ఇస్తా. వంక చెబుతున్నాడు వెళ్ళిపోవడానికి. నేను నా ఇస్తా, నా మాట విను, స్నానం చేసుకొని నా బట్టలు తొడుక్కో, కానీ 3 రోజులు ఇక్కడ ఉంటు, బయటికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పా. ఇద్దరికి చెప్పా. వాడు వినట్లేదనే పెద్ద ఆవిడికి చెప్పా, బయటికి వెళ్తే ఇబ్బంది అయిద్ది, పోనీయొద్దమ్మా, నువ్వు కూడా ఉండు, ఆహారం నేను ఏర్పాటు చేస్తాను, వస్త్రాలు నేను ఏర్పాటు చేస్తాను, ఉండండి ఇక్కడ అంటే. వాళ్ళు అటు పోయారు, మాట్లాడుకున్నారు, మళ్ళీ వచ్చారు. అతనే మౌనంగా నిలబడ్డాడు. వచ్చాయో 5 అవుతుందయ్యా, బస్ టైం అయిందయ్యా అంటే 1:30, 2 లోపు కూటం అయిపోతే నేను 5 దాకా నిలేసేవాళ్ళని. చూడు ఏం చేద్దాం, అందరికీ ప్రార్థన చేసి అందరినీ పంపించి ఆ ఇద్దరితో 5 దాకా మాట్లాడారు. తిండికి కూడా పోలా. నాకు ఆకలి అవుతుంది, కోపం వస్తుంది, వాళ్ళు ఏమి ఉండేటట్లు లేరు, బయటికి పోతే అతను ఇబ్బంది పడతాడు అనేది నాకు క్లారిటీ ఉంది. చివరికి అయ్యా బస్సు పోయిద్దయ్యా, మేము వెళ్తామంది ఆ తల్లి. అయ్యా బట్టలు తీసుకొని వస్తాను అంటున్నాడు. అయ్యా నువ్వేం ఇబ్బంది పడవాక, అయ్యా అబ్బాయి బట్టలు తీసుకొని వస్తాడు. మీ ఇష్టం, వెళ్ళండి అన్న. వెళ్ళారు.
ఆ నైట్ ఉన్నాడు. మరుసటి రోజు పొద్దున్నే లేచి సీలింగ్కి చీర, భార్య చీర, ఉక్కు ఉంటుంది కదా, ఫ్యాన్ ఉక్కు, దానికి వేసుకొని బిల్డింగ్లో ఉన్న సజ్జా బల్ల ఉంటుంది కదా, ఆ బల్ల మీద ఎక్కి అక్కడ మెడకు తగిలించుకొని అక్కడ నుంచి దూకాడు కిందకి. క్షణాల్లో ఊపిరిపోయింది. జస్ట్ నెక్స్ట్ డేనే. ఒకవేళ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ నేను చెప్పకపోతే ఖచ్చితంగా ఆ రక్తానికి నేను ఉత్తరవాదిని అయ్యేవాడిని. ప్రకటించు, ప్రేమించు. నేను ప్రేమ చూపాను, ప్రకటించాను. విన్న మీరు వచ్చి ధన్యులయ్యారు, వినని వాళ్ళు ఈరోజు ప్రాణాలతో లేరు. కానీ మన బాధ్యత ఏంటంటే ప్రకటించటం, ప్రేమ చూపటం. దిద్దుకో, ఇది క్రమం కాదు, ఇది పద్ధతి కాదు, సరి చేసుకో. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. ఆయన రెక్కల కింద ఉండు, ఆయన పాదాల దగ్గర ఉండు, కాచుకో. ఆయన చెప్పిన మాట వినో. ఆయన రక్తంతో నీ పాపాలన్నీ కడిగి ఏ దురాత్మ కూడా నీ మీద పెత్తనం లేకుండా ఆయన చేస్తాడు. దేవుని పాదాల చెంత కనిపెట్టుకో, ఏ దుష్ట శక్తి నిన్నేం చేయలేదు. ఆయన రెక్కల కింద కాచుకో, ఆయన యందు విశ్వాసం ఉంచు, చేసిన పాపాలు ఒప్పుకో. ఇవన్నీ చెబుతాం, వినాలి కదా. విన్నోళ్ళు మీరందరూ ధన్యులయ్యారు. వినని వాళ్ళు కుటుంబ సభ్యులైనా కుటుంబేతరులైనా కొంతమంది లేరు ఇప్పుడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, త్రాగుడు అనే ఒక దురాత్మ, త్రాగుడు అనే ఒక దయ్యం ఇలా ఎంతోమంది. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు అనాథలే కదా, తండ్రి లేకపోతే ఏముందండి, భార్య వైధవ్యం పొందినట్టే కదా. ఇట్లా ఎన్నో జీవితాలు నాయనలారా. మనం ప్రకటించే సువార్త ప్రకటన వృధా పోదు. మూర్ఖించిన వాళ్ళు అలా దెబ్బతింటే విధేయత చూపి ఈరోజు సేవకులైన వాళ్ళు, పరిచారకులైన వాళ్ళు, విశ్వాసులుగా దేవుని కృపలో వర్ధిల్లుతున్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమందికి ప్రకటించి పోగొట్టుకున్నాను, కొంతమందికి ప్రకటించి ఆ ప్రకటన సఫలమై సంపాదించుకున్నాను. అందులో మీరు అందరూ ఉన్నారు. ఈరోజు మీకు చెప్తున్నాను, నీ ప్రకటన ద్వారా బతకాల్సిన ఆత్మలు కొన్ని ఉన్నాయి. నీ ప్రకటన ద్వారా, నీ పరిచర్య ద్వారా బ్రతకాల్సిన ఆత్మలు కొన్ని ఉన్నాయి. నీ సేవ ద్వారా, నువ్వు అందించే సువార్త ద్వారా, నువ్వు చేసే పరిచర్య ద్వారా రక్షింపబడాల్సిన జీవితాలు కొన్ని ఉన్నాయి. నీకు తెలుసో తెలియతో నువ్వు అనుకుంటుండొచ్చు, నా బ్రతుకు ఏం బ్రతుకు అని. ఏం బ్రతుకైతే నీ కోసం ప్రాణం పెట్టాడు? విలువలేని బ్రతుకైతే, పని లేకపోతే నీ కోసం ప్రాణం పెట్టాడా? అరికాలు మొదలు నడినెత్తి వరకు, శరీరం మొదలుకొని సిరిపాదం వరకు రక్తసిక్తమయ్యాడే. తన కోసం ఒక రక్తపు చుక్క కూడా మిగుల్చుకోకుండా ఆఖరి రక్తబొట్టు వరకు కార్చేసి చివరికి ప్రక్క డొక్కల్లో బల్లిపు పొట్టు కూర్చున్నప్పుడు రక్తం అంతా అయిపోయి నీళ్లు గారినాయి కదా. నీకోసమే కదా. నాదేముందంటావే? నా తమ్ముడా, నా చెల్లి, ఒకప్పుడు చీకటి అయి ఉన్న నువ్వు ఇప్పుడు వెలిగించబడ్డా వెలుగయ్యావు. నీ ద్వారా వెలిగించబడాల్సిన ఆత్మలు చాలా ఉన్నాయి, ఈ సంగతి మర్చిపోవద్దు. నీ ద్వారా విమోచించబడాల్సినటువంటి జీవితాలు చాలా ఉన్నాయి. నీ ద్వారా కట్టబడాల్సిన కుటుంబాలు చాలా ఉన్నాయి చెల్లి. లోకానుసారిగా ఉండొద్దు, ఆత్మానుసారిగా ఉండవు. తరచుగా ఉపవాస ప్రార్థనలో గడుపు. అది కూడా క్రమంగా, ఎట్లా పడితే అట్లా ఉండొద్దు, క్రమంగా ఉండు. ఫాస్టింగ్స్ కూడా కాస్త ఆత్మను చైతన్యం చేసుకో. దేవుని పాదాలు పట్టుకొని కర్తవ్యం ఏంటి తండ్రి అని అడుగు. నీకు అడ్డొచ్చే అడ్డుబండలన్నీ ఆయనే తీసేస్తాడు. సాతాను పెద్ద కుట్రదారుడు. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు, దేవుని పాత్ర అవుతావు, దేవుని కోసం మనుషులను సంపాదించగలవు. నశించిపోతున్న జీవితాలను, సాతానుగాడు బంధించినటువంటి ఆత్మలను వాడు గొలుసులు గట్టి, వాడు గాలాలు గుచ్చి,
వాడు వలలేసి చిక్కించుకున్నటువంటి వ్యక్తులను వాటన్నిటిని తుత్తునియలు చేసి బయటికి తెచ్చే దమ్ము సామర్థ్యం నీకుంది అని వాడికి తెలుసు. ఆ కృప నీకు ఇచ్చాడని వాడికి తెలుసు. అందుకోసం వాడేం చేస్తాడో తెలుసా? వాడి చేతుల్లో బందీలై ఉన్న వాళ్ళని నువ్వు బయటికి తేకుండా ఉన్నట్లు అవకాశం దొరికితే వాడు నిన్ను చంపాలని చూస్తాడు. నీ ప్రాణమే తీయాలని చూస్తాడు వాడు. కానీ గుర్తుపెట్టుకో, దేవుని మహాకృప ప్రాకారమై నిరంతరం నిన్ను కాపాడుతూ ఉంటుంది. నిన్ను లేపేయాలని చూస్తాడు వాడు. అది నీ ప్రయాణంలోనో, లేకపోతే పనిచేసే దగ్గర, లేకపోతే ఇంట్లో వంటింటి దగ్గర నుంచి స్విచ్ చేసే స్విచ్ బోర్డు దాకా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ నిన్ను బతకకుండా చేయడానికి గీస్తాడు స్కెచ్ వాడు. మొదట వాడు చేయాలనుకునేది ఏంటంటే మనల్ని లేపటం. మోషేని అంతే చేయడానికి ట్రై చేశాడు, యేసయ్యను అంతే చేయడానికి ట్రై చేశాడు. గమనించండి, పసికందులుగా ఉన్నప్పుడే కాజేయడానికి ప్లాన్. వాడికి తెలుసు నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదీ లేదన్నాడు హెస్కేల్ గ్రంథం 28లో. ఏ పాత్రలు ఏ మలుపు తీసుకుంటాయో, ఎవరెవరు వాడికి ఉరిగా ఎలా మారతారో, వాడికి ఏ కొంచెం అర్థమైనా సరే ముందు ఆ వ్యక్తుల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు, లేపడానికి. గుర్తుపెట్టుకో, నంబర్ 1, నీ ప్రాణం తీయటానికి ప్రయత్నిస్తాడు. దేవుని అద్భుతమైన కృప నీకు ప్రాకారమై ఉండి అలాంటివి ఎన్నో ఎదురైనా కూడా నువ్వు చావకుండా ఆయన నిన్ను సేవ్ చేసుకుంటాడు. ఇది దేవుని పని, ఇది దేవుని పని. 2, ఘోరమైనటువంటి శ్రమలలోనికి, ఒత్తిళ్లలోనికి నిన్ను నెట్టి నువ్వు ఊపిరి తీసుకోకుండా, నశించిపోతున్న ఆత్మల గురించి ఆలోచించకుండా, వారి విషయంలో నీ బాధ్యతను నెరవేర్చకుండా, నీ సంగతి గురించి, నీ వారి సంగతి గురించే నువ్వు ఆలోచించేటట్టు వాడు నిన్ను శోధిస్తాడు. ఇది 2వ కుట్ర. ఇక నీకు 2 ఆలోచనలు ఉండవు. నా ఇల్లు ఏంది, నా కుటుంబం ఏంది, నా భర్త ఏంది, నా భార్య ఏంది, నా బిడ్డలేంది, నా ఇల్లు ఏంది, నా సంసారం ఏంది, నా అప్పులేంది, నా బాధలేంది, నా సమస్యలేంది, నా కష్టాలేంది, నా బ్రతుకు తెరువేంది, నా ప్రయత్నాలు సఫలం అవ్వట్లేదు ఏంది, నేను ఏది చేసినా ముందుకు రావట్లేదు ఏంది, ఏంది నేనేంది, నా జీవితం ఏంది, ఏంది నేను 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 అని నువ్వు ప్రెజర్ అయ్యేటట్టు, శ్రమలలో బందీవైపోయి ఆ శోధనల్లో అట్లా చల్లారేటట్టు. ఇప్పుడు నువ్వే శోధనల్లో అల్లాడుతూ ఇతరులకి యేసు గొప్ప రక్షకుడు ఎలా చెప్పగలవు? నువ్వే ఒత్తిళ్లలో అల్లాడిపోతూ, నలిగిపోతూ, కృంగిపోతూ, కుమిలిపోతూ ఇతరులకు ఇదిగో నేను విడిపించువాడు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడగు యేసు అని ఎలా చెప్పగలవు? అలా చెప్దామని ప్రయత్నిస్తే వాడే వస్తాడు మళ్ళీ నీ దగ్గరికి. ఒక పక్క శ్రమల కొలిమిలో నువ్వు కాలుతూ కూడా ఇతరులకు నీ బాధ్యత కొద్దీ సువార్త ప్రకటిద్దామంటే ఆ సైతానే నీ పక్కన, ఆ సాతానుగాడి నీ పక్కన చేరంటాడు. నీ బతుకు బాగుందా? ఆయన గొప్ప దేవుడని జనానికి చెప్పడానికి బయలుదేరావు. ఆ గొప్ప దేవుడు నీ ఎడల చేసిన గొప్ప కార్యాలే. ఆయన నిజంగా గొప్ప దేవుడు అయి ఉండి నిన్నంత సేవ్ చేస్తే, నీకంత తోడై ఉంటే నీకు ఈ గతి ఎందుకు వచ్చింది? నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అర్థం కావట్లేదా? ఆయన అసమర్థుడు ఒకవేళ ఉంటే, అసలు ఉన్నాడో లేదో తెలియదు, ఎవరో చెప్పిన దాన్ని విని నువ్వెందుకు ఇతరులకు ప్రకటిస్తావు? ఆయన నిజంగా ఉంటే, నిజంగా నీకు తోడై ఉంటే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని కన్నీళ్ళు, ఇన్ని శ్రమలు, ఊహించని ఈ చేదైన అనుభవాలు, నువ్వెంతో ప్రేమించేటువంటి నీ సొంత వాళ్ళు, నీకు నీడగా తోడుగా ఉన్నవాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు తీసేశాడు? నీ బిడ్డను ఎందుకు చంపాడు? నీ భర్తను ఎందుకు చంపాడు? నీ తల్లిని ఎందుకు చంపాడు? నీ తండ్రిని ఎందుకు చంపాడు? నీ అన్నను ఎందుకు చంపాడు? నీ అక్కను ఎందుకు చంపాడు? నిన్ను ఇన్ని కష్టాల్లోకి ఎందుకు నెట్టాడు? నీకు ఇన్ని అప్పులు ఎందుకు వచ్చినాయి? నిన్ను నిందల పాలు ఎందుకు చేశాడు? నీ పిల్లలు ఎందుకు భ్రష్టు పట్టిపోయారు? కన్నబిడ్డలకే శత్రువుగా ఎందుకు మారావు? ఆ గతి నీకెందుకు వచ్చింది? ఆ కర్మ నీకెందుకు వచ్చింది? అతడు ఒక అసమర్థుడు. నీకు చేసింది ఏమీ లేదు, నువ్వు లోకులకి ప్రకటించడానికి బయలుదేరావా? ఇవే ప్రశ్నలు వాళ్ళు నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటని వాడు నిన్ను అడుగుతాడు. ఇవన్నీ నీ మనసులోనే పుడతాయి, పుట్టిస్తాడు. అందులో పనోడు వాడు. యూదా మనసులో అప్పటికే అపవాది ఆలోచన పుట్టించి ఉండెను గనుక యోహాను సువార్త 13వ అధ్యాయం
మొదటి వచనం నుంచి ఒకసారి చూడు. ఆయనను అప్పగింపవలెనని. ఈ ఆలోచనలు పుట్టించడంలో పనోడు. మొదటి వచనమా ఎన్నో వచనమో కొంచెం చదవండి. 2వ వచనం. ఆ, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టి హృదయములో ఆలోచనలు పుట్టించడంలో ఇటు పనోడు. అది అండర్లైన్ చేయకాయ్, అండర్లైన్ చేసి పక్కన రాయి. నా బుర్రలో కూడా నా హృదయంలో కూడా ఇటు ఆలోచనలు పుట్టించే ఛాన్స్ ఉందని రాసుకో అన్నయ్య చదివతే. నేను సంధిస్తే అవకాశం ఇస్తే వీడు నాకు కూడా అలాంటి ఆలోచనలు పుట్టిస్తాడు. వీడు మామూలుడు కాదు. సంధ ఎందుకు ఇవ్వు? ఆల్రెడీ నీ శరీరంలో ఉందిగా దరిద్రం, పాపం ఇచ్చిద్ది. వాడికి సంధ వచ్చినప్పుడు నీ హృదయంలో పుట్టిస్తాడు ఈ ఆలోచనలు. ఇప్పుడేం చెప్పు? ఫస్ట్ నీ శాల్తీనే లేపడానికి ప్రయత్నిస్తాడు. దేవుడు మహాకృపతో తప్పిస్తూ ఉంటాడు. అది దేవుని పని. ఎందుకంటే ఎరగకుండా నీ మీద జరిగే అటాక్స్ నీకు తెలిసి కొన్ని జరుగుతాయి. నువ్వు అనుకుంటావు అమ్మ తప్పించుకున్నానయ్యా అని. పిచ్చి ముఖం. నీకు తెలిసి జరిగినప్పుడు తప్పించుకున్నావు. నీకు తెలియకుండా నీ మీద నా మీద జరిగిన దాడులు ఎన్నో. మనకు తెలియకుండా మనల్ని ఆయన సేవ్ చేసినటువంటి ఘట్టాలు ఎన్నెన్నో. ఒప్పుకుంటారా? నీకు తెలిసి కొన్నిసార్లే చావు నీకు రాబోయింది. నీకు తెలియకుండా ఎన్నోసార్లు నీ మీద జరిగిన దాడుల్లో, నీ మీద చేసిన కుట్రల్లో దేవుడు నిన్ను సేవ్ చేశాడు. కొంతమంది అయితే అసలు మనకి ఏ ఇబ్బంది కలిగించరు. సైలెంట్గా మాంత్రికుల దగ్గరికి వెళ్ళి అటు నుంచి దాడి చేస్తారు. అసలు మనకు అర్థం కూడా కాదు. కొంతమంది ఎక్కడెక్కడ గుంటలు తవ్వుతారో కూడా తెలియదు మనల్ని పతనం చేయటానికి. కానీ ఒక్క మంచి పని మనం చేసింది ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం, ఆయన పాదాలు పట్టుకోవటం. ఇందాక నేను చెప్పిన మిస్ అయిన ఇద్దరు కూడా ఆయన విశ్వసించని వాళ్ళు. ఒకవేళ విశ్వసించిన వాళ్ళైతే నా మాటకు విధేయత చూపేవాళ్ళు, విధేయత చూపితే బ్రతికుండేవాళ్ళు. నువ్వు చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచటం. ఆయనను నీ రక్షకుడుగా అంగీకరించి ఆయన రక్తంలో నీ పాపాలన్నీ కడుక్కొని బాప్తిస్మం పొంది నువ్వు ఆయన సొత్తు అవ్వటం నీకు చాలా ప్లస్ అయింది. లేకపోతే నీ శాల్తీ ఎప్పుడో, నా శాల్తీ ఎప్పుడో గల్లంత అయిపోయేది మనకి. ఆశ్చర్యం ఏంటంటే మనం ఇంకా మారు మనసు పొందకముందే మనల్ని సేవ్ చేశాడు చాలాసార్లు. మారు మనసు పొందిన తర్వాత మరి నిశ్చయంగా సేవ్ చేశాడు. ఇంక ఇప్పుడు ఏది రావాలన్నా మన మీదికి వితౌట్ పర్మిషన్ రావడానికి లేదు. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే నువ్వు నా సొత్తు అన్నాడు ఆయన. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తు కనుక మీ దేహములతో దేవుని మహిమపరచండి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో చెప్పాడు. ఉంటుందిలే, నాకు వెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి కొరింథీ 6:19. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇప్పుడు చెప్పు, సొత్తు ఎవరిది? ఓ తల్లి ప్రార్థన చేసిందంట బాగా బాధల్లో ఉండి, ప్రభువా నీ స్వాస్థ్యం కొల్ల పెట్టబడుతుంది, కాపాడుకుంటావో అప్పచెప్పుకుంటావో నీ ఇష్టం. అంటే ఎవరి గురించి చేస్తుంది తెలుసా? ఆ గురించే. నీ సొత్తు దోపిడీకి గురి కాబోతుంది, నీ స్వాస్థ్యము కొల్ల పెట్టబడుతుంది, ప్రభువా కాపాడుకుంటావో అప్పచెప్పుకుంటావో నీ ఇష్టం అందట. అసలు ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఆమెకు అర్థమైపోయింది ఆమె సొత్తు కాదు, ఆమె దేవుని సొత్తు. అంటే దేవుడికి లింక్ పెడుతుంది. నన్ను అటాక్ చేస్తున్నారని అంటల్లా, నేను నీ సొత్తుని దాడి చేస్తున్నారు, నీ ఇష్టం, మరి పట్టుకుపోనిస్తావో నువ్వు పట్టుకుంటావో కాపాడుకోమని. పెద్దోళ్ళ అనుభవాలు అంత బాగుంటాయి. రెండు చెప్పాను దాడులు. ఒకటి పైకి పంపించడానికి ట్రై చేస్తాడు. అక్కడ దేవుని అదృశ్య కృప, అదృశ్యంగా ఆయన ప్రాకారమై ఉండి
సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా. ఇది ఏ నీ త్యాగ సంకేతమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. ఆయన రక్తపు కోటలో మనల్ని భద్రం చేశాడు. ఎంతమంది క్లియర్గా అర్థమవుతుందని చెప్పేది? అది తప్పించుకుంటే రెండోది ఏంది? శోధనలు, శ్రమలు. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. నువ్వు ఇతరుల గురించి ఆలోచించకుండా నీ గురించి, నీ వారి గురించి నువ్వు ఆలోచించేటట్టు ఆ శ్రమల కొలిమిలోనికి నెడతాడు వాడు. నువ్వు ఓకే, పిల్లల్ని శోధిస్తాడు. నువ్వు ఓకే, భార్యను శోధిస్తాడు. నువ్వు ఓకే, భర్తను శోధిస్తాడు. నువ్వు ఓకే, తల్లిదండ్రుల్ని శోధిస్తాడు. నువ్వు ఓకే, ఇరుగు పొరుగుల్ని శోధిస్తాడు. నువ్వు ఓకే, బంధువుల్ని శోధిస్తాడు. శోధించడం అంటే ఏంటి తెలుసా? రేపుతాడు. అవి టార్చరు. ఏంటి బ్రదర్ అంటే, అంతా బాగుంది బ్రదర్, ఆమె ఇబ్బంది పెడుతుంది బ్రదర్, నాకు అసలైతే చచ్చిపోవాలనిపిస్తుంది బ్రదర్. అదేం బ్రదర్ నువ్వు విశ్వాసగా అట్లాంటి మాట్లాడుతున్నానండి. ఏం విశ్వాస బ్రదర్, దేవుడు కూడా నాకేందో అసలు కూర్చున్నా లేచినా నాకు నిద్ర కూడా పట్టట్లేదు బ్రదర్. ఎప్పుడు అమ్మాయి గురించి నాకు తలకాయ నొప్పి అయిపోయింది. సిస్టర్ ఏంటి సిస్టర్ అంటే, అంత బాగుంది కానీ పిల్లలు పెద్ద టార్చర్ అయిపోయిందన్న. నాకు కూర్చున్నా లేచినా ఏం చేసినా పిల్లలది పెద్ద శోధన అయిపోయింది నాకు. ఎవరికి ఎక్కడెక్కడ లింకు చేసి కూర్చోబెట్టాలో అటు కూర్చోబెడతాడు వాడు. గేదెకి కానీ తాడు కట్టి మేకు గట్టేసినట్టు గట్టేస్తాడు వాడు. ఎవరికి తగ్గ లింకులు వాళ్ళకి పెట్టి ప్రకటించావు కానీ ఆత్మని రచ్చిత్తా మారుత్తా మార్చాలి కూర్చో, నీ సంబడం ఏందో చూసుకో అయ్యా, నీ బతికేందో చూసుకో, నీ బాధ్యతలు ఏందో చూసుకో, ఉన్న పరిస్థితులు ఎట్టగట్టెక్కాలో చూసుకో అని వాడు అట్లా చేస్తాడు. 2 మూడవది విచిత్రమైంది. ఇది కూడా చెప్పాలి నేను. అస్సలు నువ్వు ఇష్టపడని హేయమైన క్రియలు కొన్ని నీ ద్వారా జరిగేటట్టు వాడు శోధిస్తాడు. అస్సలు ఎన్నడూ నువ్వు ఊహించనివి, నువ్వు ఇష్టపడని కొన్ని తప్పులు, కొన్ని పొరపాట్లు, కొన్ని పాపములు నీ ద్వారా జరిగేటట్టు వాడు నిన్ను శోధిస్తాడు. మొదటి దెబ్బ మిస్ అయితే రెండవది, రెండవది మిస్ అయితే మూడవది. నువ్వు చావుకు వెరవలేదు, శ్రమలకు జడవలేదు, మరి ఇక మూడో మెట్లు ఎందుకు లొంగుతావు, ఎక్కడ నువ్వు డిస్టర్బ్ అవుతావు అంటే, నువ్వు ఆత్మీయంగా పతనమైతే, నీ వల్ల తప్పులు జరిగితే దాన్ని ఆధారం చేసుకొని కొడతాడు వాడు. అందుకే ఖచ్చితంగా కొన్ని సన్నివేశాలు నీ ముందుకు వచ్చేటట్టు చేసి, నువ్వు శోధించబడేటట్టు చేసి, దేవుని ముందు నీ ముఖం చెల్లకుండా చేసి, సమాజంలోనికి దేవుని పక్షంగా నువ్వు వెళ్లకుండా చేస్తాడు వాడు. ఇది మూడవది. నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైందో చెప్పు, దించండి. మైండ్ పోయిద్ది నీకే. నేనేనా ఇలా ప్రవర్తించింది, నేనేనా ఇలా ఆలోచించింది, నేనేనా ఈ అడుగు వేసింది, నేనేనా ఇలా చేసింది. ఇంకేం ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఏం ముఖం పెట్టుకొని ఇతరులకు క్రీస్తుని గురించి చెప్పాలి? చీ 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 చీ, ఊహలో కూడా ఊహించలేదే. ఇంత పతనంగా నేను అడుగులు వేస్తానని, ఇంత పతనం వైపు నేను నడుస్తానని అస్సలు అనుకోలేదు. మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, నువ్వు కూడా అసహించుకునే హేయమైన క్రియలు నీ ద్వారానే జరిగేటట్టు వాడు శోధిస్తాడు. చాలా వివేచనతో పోరాడాలి. వివేకము గల నాయకుడివై యుద్ధం చేయమన్నాడు గ్రంథంలో.
వివేకము గల నాయకుడవై, వివేకము గల నాయకురాలివై యుద్ధం చేయాలి. అపవాది తంత్రములు ఎరిగి ఉండాలి. వాడు ఏ విధంగా కదులుతాడో, ఎట్లా ఎదురొస్తాడో, ఎలాంటి కుట్రలు చేస్తాడో, ఏ విధంగా మనకి గొయ్యి తవ్వుతాడో, అనేకులను రక్షించాలనుకున్న నిన్ను లేవకుండా తొక్కటానికి ఎన్ని దారులు వెతుక్కుంటాడో. ఎందుకో తెలుసా? భూమి మీద వాడికున్న ఆగర్భ శత్రువులు మనమే. వాడి రాజ్యాన్ని పతనం చేయడానికి పిలుపొందుకున్నది మనమే, నిర్ణయించబడ్డది మనమే, ఏర్పరచబడ్డది మనమే. లోకస్తుల్ని వాడు టార్గెట్ చేయడు, ఎందుకంటే ఆల్రెడీ చచ్చి వాడి సంఖలో ఉన్నారు వాళ్ళందరూ. ఆత్మీయంగా చచ్చి వాడి సంఖలో ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళని టార్గెట్ చేయడు. మరి ఎవరిని టార్గెట్ చేస్తాడు? ఒక నాస్తికుడైన యజమాని దగ్గర క్రైస్తవుడైన పనివాడున్నట్ట. 3 రోజులు సెలవు పెట్టాడంట వీడు. ఎప్పుడు యేసుప్రభు యేసుప్రభు అంటుంటాడు, ఆయన ఎగతాళి చేస్తుంటాడు. 3 రోజులు సెలవు పెట్టి 4వ రోజు పనికి వెళ్తే, ఎరా ఏంది 3 రోజులు సెలవు పెట్టామన్నాడు. అయ్యగారు ఏం లేదండి, పెద్ద శోధన వచ్చిందండి, ఈ 3 రోజులు ఆ శోధనతోనే సరిపోయిందండి. ఏందోనండి, ఒకటి పోతే ఒకటి ఈ శోధనలు చాలా ఎక్కువైపోతున్నాయండి, అందువల్ల నేను రాలేకపోయినానండి అన్నాడు. అప్పుడు యజమానుడు అన్నాడు, రే యేసు ప్రభు దేవుడు అన్నావు, నిజమైన దేవుడు అన్నావు, నేను ఆయన భక్తుడిని అన్నావు. నువ్వు భక్తుడివి, ఆయన దేవుడు. అరే దేవుడు అనేవాడు శ్రమ పెడితే, శోధిస్తే, ఇబ్బంది పెడితే, కష్టాలు పెడితే అతన్ని ఒప్పుకొని నన్ను పెట్టాలా? అతన్ని అంగీకరించలేదు, నేను అతన్ని యాక్సెప్ట్ చేయలేదు, నన్ను పెట్టాలా? మరి నువ్వు అతన్ని నిజమైన దేవుడిగా గుర్తించాను అన్నావు, ఆయన్నే సేవిస్తూ ఉంటావు, రోజుకు 3 సార్లు ప్రార్థనలు చేస్తుంటావు, స్తోత్రాలు చెబుతూ ఉంటావు, అన్ని చేస్తుంటావు కదా, నువ్వు ఆయన భక్తుడివే కదరా, మరి నిన్నెందుకురా శ్రమలకు అప్పచెప్పాలి? సైతానుగాడు శోధించాడండి అన్నాడు. సైతానుగాడు శోధిస్తే దేవుణ్ణి ఒప్పుకొని నా మీద దాడి చేయాలి, కానీ దేవుణ్ణి అంగీకరించి దేవుని బిడ్డగా ఉన్న నిన్నెట్ట శోధిస్తాడురా సైతాను? దేవుణ్ణి ఎరగని, దేవుణ్ణి ఒప్పుకొని, దేవుణ్ణి అంగీకరించని నా వెంట పడాలి సైతానుగాడు. నీ వెంట ఎట్ట పడతాడ్రా అన్నట్టు. క్రైస్తవుడు అంటే మరీ బకరా అయితే కాదు కదా, ఉంటుంది విషయం. బైబిల్ చదువుతారు కదా, కొంచెం మ్యాటర్ ఉంటుంది. దేవుడి చిత్తం అయితే తర్వాత చెప్తున్నాయి గారు, ముందు పని చేయనియండి అన్నాడు. సరే చేశాడు. ఆ రోజు సాయంత్రం తుపాకీ తీసుకొని ఒక నదీ తీరం ఉంటే వాళ్ళకి సమీపంలో, ఆ తీరం వెంట పక్షులు ఉంటే ఆ పక్షులను వేటాడటానికి వెళ్ళారు. యజమానుడు వెంట తీసుకెళ్ళాడు, ఈ నాస్తికుడు వెంట తీసుకెళ్ళాడు. విండి, క్రైస్తవుడు వెళ్ళారు ఇద్దరు. గురు చూసి కొట్టాడు, 2-3 పక్షులు పడిపోయినాయి. వీడి పని ఏంటంటే ఆ పడ్డ పక్షుల్ని తీసుకురావటం. ఒక పక్షిని కొట్టాడు వాడు, దానికి బాడీకి తగలకుండా రెక్కకి తగిలి ఒక రెక్క విరిగింది, ఒక రెక్క ఉంది. ఇప్పుడు ఎగరాలంటే ఎగరలేకపోతుంది. అదేం చేసిందంటే ఆ తీరం వెంట పరిగెత్తుతుంది. యజమానుడు ఏం చేశాడంటే, రే 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 ఆ చచ్చినట్టు వదిలేసాయి, అది పారిపోతాం చూడు, దాన్ని పట్టుకోమన్నాడు. పారిపోతాం చూడు, దాన్ని పట్టుకో పట్టుకో పట్టుకో, పట్టుకోరా అన్నాడంట. ఈ బాట్ల పట్టుకుందాం వాళ్ళండి, ఏమైంది, ముందు చచ్చినది. రే రే ఊడరా, నువ్వు ఏం తెలివిరా నీది, అవి ఎక్కడికి పోతారా, చచ్చినరా అవి, అది తప్పించుకుంటుందిరా, అది పోయిద్దిరా, మన కష్టం వృధా అయిపోయిద్దిరా, పట్టుకోపో, దాన్ని పట్టుకో. పొద్దున నన్ను ఒక డౌట్ అడిగావుగా నువ్వు, ఇప్పుడు సమాధానం చెబుతా అన్నాడంట. తుపాకీ తీసుకొని వేటాడేవాడు సైతాను, చచ్చిపడున్న పక్షులేమో మీరండి. అది బుల్లెట్ రెక్కగా తగిలి పారిపోతుంది చూడు, అది నేనండి. ఇప్పుడు మీరు ఏమన్నారండి? చచ్చిపడున్న వాటిని తీసుకురమ్మన్నారా, తప్పించుకుపోయేదాన్ని పట్టుకోమన్నారా? మీరు దేన్ని టార్గెట్ చేశారో
తప్పించుకొని పారిపోతున్నదని. నేను అందుకు నువ్వెలాగైతే దాని మీద దృష్టి పెట్టావో సైతానుగాడు కూడా నా మీద అలా దృష్టి పెడతాడండి. ఎందుకంటే నేను తప్పించుకున్నాను. తప్పించుకున్న పక్షి ఊరుకుంటుందా? మిగిలిన వాటిని హెచ్చరించిద్ది, గోల్ చేసి మొత్తాన్ని వెళ్ళిపోయేటట్టు చేసిద్ది. కాబట్టి నేను తప్పించుకున్నాను, నేను ఊరుకోనుగా. నేను ఇతరులకు హెచ్చరిక చేసి క్రీస్తు ప్రేమను ప్రకటించి సువార్త చెప్పి రాబోతున్న ఉగ్రత గురించి చెప్పి హెచ్చరించి ప్రజలను అలర్ట్ చేస్తాను. అందుకే నన్నే టార్గెట్ చేస్తాడు వాడు. ఏ విధంగా ఛాన్స్ ఉంటే ఆ విధంగా నన్ను తొక్కడానికి ట్రై చేస్తాడు. సార్, సైతానుగాడు పడితే మా వెంటే పడతాడు, మీ వెంట పడాడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చచ్చి వాడి చంకలో ఉన్నారు. మీ గురించి రిస్క్ చేసేంత అవసరం వాడికి లేదు. కానీ వాడికి డేంజర్ మేము. సమాజాన్ని ఎఫెక్ట్ చేసేది మేము, సమాజాన్ని క్రీస్తు కొరకు ప్రభావితం చేసేది మేము, వాడి రాజ్యాన్ని కోకటి వేళ్లతో సహా పెకలించేదానికి పిలువబడింది మేము. రాజులైన యాజక సమూహంగా పిలువబడింది మేము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆహ్వానించబడింది మేం. అందుకే మేము ఆయనకు సమీపస్తులం, సాతానికేమో ప్రధాన శత్రువులం. అందుకే సార్, మేము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతో మేము పోరాడతాం. మీకు తెలియదులే సార్, పదండి అన్నట్టు. మీకు కూడా అదే చెప్తున్నాను నేను. మనం పాట పాడతాం, చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చావు, రాజవంశంలో యాజకత్వం చేస్తానని. అదంత తేలిక కాదు. ఈ దయాలన్నిటితో డైలీ ఫైటింగే. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ప్రైజ్ ద లార్డ్. నాలుగవది, ఈ ఒక్కటి చెప్పి నేను ఫైనల్ చేస్తా ఇక. కానీ మూడవది, ఇది గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఇంకా కంక్లూజన్ రాలేదు కదా మనకి, వస్తాను. మూడవది ఏంటంటే, నీవు సైతం అసహించుకునే పొరపాట్లు నీ వల్ల జరిగేటట్టు వాడు నిన్ను శోధిస్తాడు. అందరికీ ఎదురు కాకపోవచ్చు. కొంతమందిని శాల్తీలు లేపడానికి, కొంతమందిని శ్రమల కొలిమిలో కాల్చడానికి, కొంతమందిని ఎవడు ఏ కోణంలో జిక్కితే ఆ కోణంలో. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇవి మనకు ఎదురవుతున్నాయి అంటే దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం. దేవుని చేతి గండ్రగొడ్డలి వలె మనం ఉన్నాం. అందుకే వాడంత టెన్షన్ పడుతున్నాడు మన విషయంలో. మిగిలిన వాళ్ళంతగా పట్టించుకోవట్లా. వాడు మన దెబ్బే సింహస్వప్నం అయిపోయింది వాడికి. ఈ క్యాండిడేట్ని వదిలేనంటే మాత్రం అవుటే, నేను వదలకూడదు. వెరీ డేంజర్. తొక్కాల. ఎందుకంటే ఈ పిచ్చిదానికి ఎప్పుడు అయ్యేసు పిచ్చే, ఊరకుంటుందో ఊరినకుండా గల్లిస్తూనే ఉంటుంది. ఈ మనిషికి అవకాశం లేకుండా చేయాలి. వీడు మామూలుడు కాదు. తెలుసుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా రోజు ఎవరినో ఒకరు టార్గెట్ చేసి చెబుతూనే ఉంటాడు. ప్రార్థనన్నా చేస్తుంటాడు, చెప్పనన్నా చెబుతుంటాడు. ఈ అమ్మాయి కూడా ఇంతే, ప్రార్థనన్నా చేసిద్ది, చెప్పనన్నా చెబుతుంటుంది. ఇదే పని శాల్తీలకి.
వీళ్ళ విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నాశనం చేశారే. నేను చెప్పేది జోకు కాదు, సరదా కబురు కాదు, అక్షర సత్యం. ఎందుకంటే అపవాది అనేవాడు ఒకడు ఉన్నాడు. లేకపోతే యేసును ఎదుర్కొంది ఎవరు? గర్జించిన సింహంలో ఎవరిని మృంగుతున్నాను తిరుగుతున్నవాడెవరు? లేఖనాలేగా. లూకాసు వార్త 4లోను, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8లోను ఉన్నాయిగా. మనం పాటలు కూడా పాడుతున్నాగా. శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య, శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య, ముక్తిదాత యేసుక్రీస్తు శక్తి నన్ను తప్పించెనయ్య, ప్రేమ సాగరా ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితిన్, నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్, దరికి చేరితిన్, ప్రేమ సాగరా. శత్రువైన సాతాను వాడు ఉన్నది నిజం. వాడు నిరంతరం మనల్ని వేటాడడానికి ఎవ్రీడే పని చేస్తున్నది నిజం. నువ్వు నమ్మకపో, వాడు సింగిల్గా వర్క్ చేయట్లేదు. ఒక పెద్ద నెట్వర్క్ ఉంది, వాడికి ఒక గుంపునే తగిలిచ్చాడు. మనందరూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుంపుని. ఎనీ టైం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడో దొక్కేసే కానీ ఆయన అడ్డుపడుతున్నాడు. ఎవరు? పిలిచినవాడు నమ్మదగినవాడు కదా. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల కన్న తండ్రిలా తోడుండి. ఓకేనా? నిజంగా నమ్ము నేస్తమా, నమ్ము. ఎంతో ఆశతో దేవుని పాదాల చెంతకు వచ్చారు. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చెప్తున్నాను. 4 చెప్తాను, అందులో 3 అయిపోయినాయి. ఆ 3వ దాని దగ్గర కొంచెం స్టాండ్ అయ్యాలి. ఎందుకంటే చాలామంది ఈ 2 అన్నా బయటికి చెప్పుకుంటారు, 3వది చెప్పలేరు. పక్కోడికి చెప్పలేరు. చెబితే ఈడేమనుకుంటాడు, వీడింత తేడా 2 పనులు చేస్తున్నాడు అని అనుకుంటాడు. ఎందుకు పక్కోడికి చెప్పుకోలేడు, ఒక్క దేవుని ముందు తప్ప ఎవరికి చెప్పుకోలేడు మన రహస్య జీవితాన్ని. అది చాలా సెన్సిటివ్ పాయింట్, చాలా సున్నితమైన విషయం. మనం ఊహించని పొరపాట్లు, హేయమైన పొరపాట్లు మన వల్ల జరిగేట్టు చేసి వాటిని అడ్డం పెట్టి నువ్వు పనికి రావు, నువ్వు అంగీకరించబడవు, నువ్వే తేడా చేస్తా, తేడాలో బ్రతుకుతా, నువ్వే తేడా అయి ఉండి నువ్వే అడ్డదిడ్డమైన క్రియలు చేస్తా, నీ బతుక్కే నీ రక్షణ ఉందో ఊడిందో తెలీదు, నీకే గ్యారెంటీ లేదు, లోకులకు చెబుతాను, ముందు నీ సంబడం ఏందో చూసుకో అని మెంటల్ టార్చర్ చేస్తాడు వాడు. చాలామంది మంచి పాత్రలు ఇక్కడే దెబ్బతిన్నారు, ఇక్కడే దెబ్బతిన్నారు. మరి ఇప్పుడు ఎట్లా? ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు దేవుని చేత గండ్రగొడ్డలి వంటి పాత్రవై క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తివై సాతానుకు తలనొప్పి అయితే నీకు ఈ స్థాయిలో తగులుతుంది శోధన. కాకపోతే తగలదని కాదు, సాగు రూపంలో కావచ్చు, శ్రమ కొలిమి కావచ్చు, ఈ ఒత్తిడి కావచ్చు, మొత్తానికి ఏర్పాట్లో ఉన్న పాత్ర విను. అందరికీ ఒకటే వచ్చిద్దని చెప్పను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొంతమంది సైకాలజీ చెప్పనా, మరి అన్న చెప్పాడు కదా దరిద్ర పనులు చేస్తారు మీరని, నాకేంది ఇంకా ఏ ఛాన్సులు రావట్లేదండి దరిద్ర పనులు చేయడానికి, కానీ దరిద్రపు ఆలోచనలు చేసే అవకాశం. అందుకే నేను చెబుతున్నా, మళ్ళీ ఇది ఎటుపోయి ఎటు వచ్చిందంటే, మీరు ఖచ్చితంగా తిరిగి జన్మించిన వారైతే పాపంలో పడే ఛాన్స్ ఉంది. ఉంటేనే నువ్వు జన్మించినట్టు అన్నాను అనుకో,
ఈరోజు సాయంత్రమే పోయి పడతారు. అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? అమ్మో, చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లాగి తంతాడు. ఎట్లా చెప్పావరా నువ్వు, జనాన్ని పాడు చేసేటట్టు చెప్పావా, నిలబెట్టేటట్టు చెప్పావా అని. పడ్డవాళ్ళు లేవడానికి చెబుతున్నాను కానీ నిలబడ్డాడు పట్టడానికి చెప్పట్లా. క్లియర్గా ఉందా? దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక మన మీద, అందరి మీద, మనందరిని వాడుకోవాలనేది దేవుని దయాపూర్వక సంకల్పం. అయితే మనల్ని అలా వాడబడకుండా చేయడానికి దుష్టుడు అనే కుట్రలు త్రివిధములు చెప్పాను. మూడవది ఏంటంటే, మన వల్ల పొరపాట్లు జరిగేటట్టు మనల్ని శోధించటం. నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకో, ఒక్క మాట రాసుకో అవసరమైతే. నువ్వు నీ జీవితం యుద్ధ రంగములో ఉందనే స్పర్శ ఎప్పుడూ కలిగి ఉండు. నువ్వు రణభూమిలో ఉన్నావనే విషయాన్ని, ఆ స్పర్శని నువ్వు ఎల్లప్పుడూ కలిగి ఉండు. రణభూమిలో ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే, ఎప్పుడు మన కత్తే ప్రత్యర్థిని అటాక్ చేయదు. కొన్నిసార్లు ప్రత్యర్థి కత్తి కూడా మనకు తగిలే ఛాన్స్ ఉంది. కత్తి తగిలినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆహా, నేను దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నాను, ఆలోచనలు కలిగి ఉన్నాను, ఫలించడానికి ఆశపడుతున్నందున వాడు నన్ను ఈ విధమైన శోధనలోకి నెట్టి, ఈ పొరపాట్లలోనికి, బలహీనతలోనికి నెట్టి, దేవుని ముందు నా ముఖం జల్లకుండా చేసి, నేను అటు దేవునికిని దేవుని సేవకును దూరం అయ్యేటట్టు నన్ను శోధిస్తున్నాడన్న సంగతి నేను ఎరుగుదును. మరి ఇప్పుడు వాడి మాట విని జరిగిన దాన్ని బట్టి నేను ఇలా కూర్చుండి కూలబడిపోవాలా? లేకపోతే దాడికి ప్రతి దాడి చేసి తిప్పికొట్టి యేసు రక్తాన్ని ఆశ్రయించి మళ్ళా యుద్ధభూమికి ఎక్కాలా? ఏం చేయాలి నేను? అర్థమైందా? మన మైండ్ అలా ఉండాలి. ప్రత్యర్థి ఖడ్గం అస్సలు తగలదు మనకనేది లేదు. కొన్నిసార్లు మనం ఊహించని దెబ్బలు తగులుతాయి మనకి. అవి పొరపాట్ల రూపంలో కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎందుకంటే మహనీయులైన భక్తులకే తప్పలేదు ఆ శోధన. ఒకవేళ నీ జీవితంలో ఎన్నడైనా అది ఏ రూపంలోనైనా ఎదురైతే కృంగిపోవద్దు, కలత చెందొద్దు. శత్రువు అటాక్ చేశాడని ఎరిగి జూలు విదిల్చుకొని మళ్ళా దేవుని వైపు మళ్ళుకో. దేవుని వైపు మళ్ళుకొని తిప్పుకొని కొట్టు, మళ్ళా వాళ్ళు లేవకుండా. జరగాల్సింది అది. భక్తులు చేసిన పని అది. జారి పడ్డ దగ్గరే కూర్చోలా. కూలబడి కూర్చున్నావా, అదే ఆలోచించి కృంగిపోయి కుమిలిపోయావా, ఇంకా లేవకుండా కొడతాడు వాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, అక్కడ కూలబట్టం కాదు, అక్కడే కృంగిపోవటం కాదు, అక్కడే కుమిలిపోవటం కాదు. ముందు ఆ పరిస్థితిని విదిల్చుకొని నువ్వు లేవాలి. శాంసన్ లేచినట్టు లేవాలి. నా 2 కళ్ళ నిమిత్తం ఒక్కమారి పగ తీర్చుకొని ప్రభువా అని అడిగాడు. నా 2 కళ్ళ నిమిత్తం ఒక్కమారే వీళ్ళందరి మీద పగ తీర్చుకొని, అయ్యా నేను ఒట్టిగా చావకూడదు, వాళ్ళ నాశనం చేసే చావాలి. ఇప్పుడు మనం ఎవరిని నాశనం చేద్దాం? మన శత్రువు సాతాను గాడు, వాడి దెయ్యాలు మనల్ని కదిలిచ్చినే గనక వాటిని వదిలిపెట్టకూడదు. ఇప్పుడు వాటితో మనకి ఫైటింగ్. నన్ను కదిలించకపోతే నీ జోలికి వద్దునో రాకపోతున్నో అది వేరే సంగతి, కానీ కదిలిచ్చావు, ఈ రేంజ్లో నన్ను డిస్టర్బ్ చేసావు కనుక ఇక నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. శత్రువా, గుర్తుపెట్టుకో, సవాల్. నన్ను కదిలిచ్చావు కాబట్టి ఇక నీకు ఇంకా డబల్ ఉంటుంది రా నీకు. నేనేదో కూలబడి కృంగిపోయి అయిపోయిందో అని చెప్పి దిగజారిపోతాను అనుకుంటున్నావేమో. యేసు రక్తం ఉంది నాకు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను,
సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రైజ్ ద లార్డ్. ఈ చరణం పాడేటప్పుడు నేను రెండో చరణంలో 2 లైన్లు తీసుకొచ్చి ముందు చరణంలో మెన్షన్ చేస్తాను. నీకు డౌట్ రావచ్చు, బహు దుఃఖము అది కదా పాడాలి, సెకండ్ చరణంలో 2 లైన్లు తీసుకొచ్చి ముందు దానిలో పెడతాడు ఏందని. ఆ 4టికి సింక్ అయింది. అందుకని ఆ రెండో చరణంలోన కింది 2 లైన్లు తీసుకొచ్చి పై చరణం కింది 2 లైన్ల కింద పెడతాను ఎప్పుడు పాడినా. అంటే కొంతమందికి డౌట్ వచ్చి పాడతాడు కానీ తప్పులు పాడుతుంటాడని. ఏం కాదు, దేవునికి స్తోత్రం. అదే అక్కడ ఏంటంటే, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా, బహు దుఃఖములో మునిగెనే చెమట. ఏం చేశాడంటే ఆ మిగిలిన 2 లైన్లు దుఃఖంలోకి వెళ్ళాడు. ఫస్ట్ లైన్లోనేమో ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తం. కడిగి ఏం చేసింది అనేది కంటిన్యూషన్ కింద రావాలి. కానీ చేసాడు దుఃఖపడ్డాడు, చెమట రక్తంగా మారిందని వేరే సందర్భంలోకి వెళ్ళాడు. అందుకని ఏం చేశానంటే కింద 2 లైన్లు పక్కా సింక్ అవుతాయి అన్నమాట. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. కడిగేం చేసింది? మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రైజ్ ద లార్డ్. మీరు పాప ఇబ్బంది పడతారని చెప్పాలే, పైన తీసుకొచ్చి కింద పెడతా, కింద తీసుకొచ్చి అది కారణం. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? యేసయ్య తన రక్తమును 2 విధములుగా మనకిచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. యేసు తన రక్తమును మనకు 2 విధములుగా ఇచ్చాడు. లేదా ఇంకొకటి కూడా మెన్షన్ చేసుకోవచ్చు, 3 విధములు అని చెప్పుకోవచ్చు. ఒకటి, యేసు రక్తము ఎందుకు ఇవ్వబడింది అంటే మన పాపములను పరిహరించుట కొరకు. యేసు రక్తము మనల్ని కడిగి పరిశుద్ధపరిచే పరిశుద్ధ స్నానము కొరకు మనకి ఇవ్వబడింది. మన పాపములను కడుగుట కొరకు యేసు రక్తం. గుర్తుపెట్టుకున్నానా? దోషములను కడుగుటై కాక సైతాను గాడికి దరువేయటానికి ఆయుధంగా కూడా యేసు రక్తాన్ని ఇచ్చాడు. సాతాను గాడికి దరువేసి వాడిని జయించడానికి యేసు రక్తం ఒక ఆయుధముగా కూడా మనకిచ్చాడు. నిజంగా అర్థం కాలేదా? జయ హే అనే పాటలో మరణపు కోటలో మరణమే సమసెను, మరణమే సమసెను, ధరణిలో భయములు దీరెను, భయములు దీరెను, మరణపు కోటలో మరణమే సమసెను, మరణమే సమసెను, ధరణిలో జీవిత భయములు దీరెను, భయములు దీరెను,
మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే, జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను, కలువరిలో నవ జీవన మొదవెను, జీవన మొదవెను. సిలువ పతాకము జయమును గూర్చెను, సిలువ పతాకము జయమును కూర్చెను, సిలువ పతాకము జయమును గూర్చెను, సిలువ పతాకము జయమును కూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను, జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తము మనకు పవిత్ర స్నానము కొరకే కాదు, రణభూమిలో మన జయము కొరకు కూడా ఇవ్వబడింది. అది ఆ తర్వాత చరణం అదేలే. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి వేదనలే రణభూమిగా మారెను, శోధన బాధలు బలమును గూర్చెను. గుర్తుపెట్టుకో, రణభూమిలో నీకు ఆయుధము వాక్యమే కాదు, యేసు రక్తము కూడా. దీనికి లేఖనం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం చూడండి. జయ హే 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. అబ్బా, అది సంగతి. దేవునికి స్తోత్రం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వాణ్ణి తన్నటానికి, వాణ్ణి తుక్కు కింద కొట్టడానికి, తిరిగి తేరుకొని మనం నిలబడటానికి యేసు రక్తము మనకు బలమైన ఆయుధము, ఆధారము. రక్తం ఉంది కదా అని పాపము చేయుదమా? అట్లన రాదు. అట్లయిన ఎడల పళ్ళు రాలవచ్చును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అది అట్లా చేయకూడదు. శత్రువు నిన్ను కుట్ర చేసి, నీ మీద అటాక్ చేసి, నిన్ను బలహీనపరిస్తే, భంగ పెడితే, నువ్వు వాడికి లొంగిపోయి వాడి తొత్తుగా మారిపోకుండా తిరిగి తిప్పుకొని వాడిని తన్నటానికి యేసు రక్తము నీకు ఆయుధమై నిలిచింది. ఆ రక్తమును ఆశ్రయించు, ఆ రక్తమును ఆధారం చేసుకో, ఆ రక్తమునే ఉపయోగించి వాడు పారిపోతాడు. ఈ శత్రువా, యేసు రక్తము నాకుంది. ఓకే, తేడా పడ్డాను, పడింది, నేను అందులో ఉండను, లెగుస్తున్నాను. ఆల్రెడీ నా దేవునితో సమాధాన పడ్డాను. నేను తొట్టుపడి నా దేవునికి దూరం అయినప్పుడు తిరిగి దేవునితో సమాధాన పడటానికి నాకు ఆధారమైనది నా ప్రభు రక్తము. ఆ రక్తము నాకున్నది, ఆయన కృప నాకున్నది. ఆ కృపను, రక్తమును ఆధారం చేసుకొని నేను ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప్తురాలినై మారు మనసు పొంది ఆయన రక్తములో కడగబడి మళ్ళా పరిశుద్ధతను స్వతంత్రించుకొని రణభూమికి వస్తా. వెనక్కి తగ్గే ప్రసక్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. టెన్షన్ పడకండి, దేవునికి మహిమ. వెనక్కి తగ్గే ప్రసక్తే. మీరు ఎందుకు నవ్వారు నాకు తెలుసు కదా.
ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? మూడవది ఎందుకు ఇచ్చాడంటే యేసు రక్తము ప్రభు బల్లలో మనం చెయ్యి వేయుట ద్వారా మనలో ప్రాచీన స్వభావము నిర్మూలించబడి క్రీస్తు యేసు రక్తమును బట్టి నూతన స్వభావమును మనం ధరించుకున్నట్లు రక్తము మనకి ఇయ్యబడింది. నంబర్ 1 శుద్ధీకరణ కొరకు, నంబర్ 2 అపవాదిని ఎదిరించి జయించుట కొరకు, నంబర్ 3 ఆయన స్వభావం మనలోనికి ప్రవేశించుట కొరకు. అర్థమైందా? రెండేమో ప్రార్థించి ఆయన రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా జరుగుతాయి, మూడవదేమో ప్రభు బల్ల దగ్గర జరిగిద్ది. అందుకు బాప్తీసం పొందిన వాళ్ళు బలలో చేయాలని చెప్పేది. ఓకేనా? సరే, ఇప్పుడు యేసు రక్తం ఎందుకు ఇవ్వబడింది? మనకు ఆయుధంగా కూడా ఇవ్వబడింది. ఇప్పుడు చెప్పండి, ఆల్రెడీ బలహీన పడ్డోళ్ళు, శోధించబడ్డోళ్ళు, తొట్టుపడ్డోళ్ళు, వీక్ అయిన వాళ్ళు అక్కడే కూర్చోవాలనుకుంటున్నారా? యేసు రక్తమును ఒక ఆయుధముగా చేసుకుని ఒరే నా మీద కుట్ర చేసావు కదరా, నన్ను కృంగదీసావు కదరా, నేను వెనకాడను మళ్ళా తిరిగి తిప్పుకొని నా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో సమాధానపడి ఆయన రక్తమును బట్టి నిన్ను ఎదిరిస్తా, ఇదిగో నీ మీదికి మళ్ళా వస్తా యుద్ధానికి అంటావా? నువ్వే నిర్ణయించుకో. ఇదైతే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకో. దేవుని పాత్రవై ఉన్న నువ్వు ఆయనను గూర్చి గంభీరముగా ప్రకటించకుండానట్లు నీవు ఎన్నడూ ఊహించని కొన్ని పొరపాట్లు, తప్పిదాలు, అవి ఏ రూపంలోనైనా కావచ్చు, వాడు నీ ముందుకు తెచ్చి నిన్ను శోధించి కృంగదీసి లొంగ తీసుకునే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ వాడికి ఇవ్వద్దు అని చాలా స్పష్టంగా చెప్పా. దీన్ని మీరు తీసుకొని ధరించుకుంటారు, జాగ్రత్త పడితేరా ధన్యులు. లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ ఉండదు. లేకపోతే సరైన దెబ్బ ఒకటి తగిలిందంటే ఇక లేవో. భక్తులందరూ అలా ఎదుర్కొని తిప్పుకొని దేవుని వైపు మళ్ళుకొని ఏమో కంబు తోడవత్తు. ఏ ముఖం ఎందుకు నాయన? నీ ముఖమే పెట్టుకుంటా. ఇంకొక ముఖం ఏడొచ్చింది నీకు? ఉన్న ముఖం అదేగా. ఏసునాథ నీదు మ్రోలా అని ఆగాడా? మనసులో ఆవేదన కలిగింది. ఇంత పొరపాటు పడ్డాను, ఇంత తప్పు చేశాను అయ్యా, ఇంత భంగపడ్డాను, ఇంత శోధించబడ్డాను, ఏ ముఖంతో వచ్చేదయ్యా అని భక్తుడు దేవుని వేడుకున్నాడు. ఏం పాపం చేశాడో నాకేం ఫోన్ చేసి చెప్పాలా? మళ్ళీ మీరు వెంటనే పాపం అనగానే ఏం వ్యభిచారం చేశాడో అని వెంటనే ముందు నెంబర్ 1లో దానికి వెళ్తారు. పాపం అనగానే వ్యభిచారం ఒక్కటి కాదు, ఇతరుల మీద అసూయపడుట పాపమే, లేని వార్త ప్రచురపరచుట పాపమే, ఇతరులను క్షమించకపోవుట పాపమే, ఇతరులకు చేయదగ్గ సాయం చేయకుండా మనసును కఠినపరచుకునుట పాపమే, చెయ్యకూడనివి చెయ్యుట పాపము, చెయ్యాలని దేవుడు చెప్పినవి చెయ్యకుండుట కూడా పాపమే. దేవుడిచ్చినటువంటి పిలుపును, పరిచర్యను నిర్లక్ష్యపరిచి ఆ సమయమును వ్యర్థమైన దానికి వెచ్చించుట పాపమే. ధనాపేక్ష పాపమే. దీనులను కనికరించకుండుట పాపమే. దిక్కులేని వారిని, విధవరాండ్రను ఆదరించకుండుట పాపమే. ఇలా ఎన్నో ఉన్నాయి. తీవ్రమైన కోపము పాపమే. కోపంతో పాటు చెయ్యెత్తి దెబ్బ కొట్టి అవతలి వారిని బాధించుట పాపమే. మన కోపంతో అవతలి వారి గుండె గాయమయ్యేటట్టు మాట్లాడి, కత్తిపోటన్నా ఒక రకంగా ఉంటుంది, కానీ కత్తిపోటు కంటే వాడి అయిన మాటలు వాడి అవతలి వాళ్ళ గుండెలను గాయం చేసే పాపం, 4 చేసే పాపం ఇంకా పెద్ద పాపం. అలా పాపం అనగానే ఒక్కటే అనుకోకండి, ఇవన్నీ పాపములే. నేను అంటున్నాను, అది ఏ విధమైనదైనా ఆయన దగ్గరకు రావాలి, తిరిగి తిప్పుకోవాలి, పడ్డ నీవు తిరిగి లేవాలి, రెట్టించిన ఉత్సాహంతో శత్రువు మీద రేగాలి, విజృంభించాలి. ఎందుకంటే నీ వలన ప్రకటించబడే దాని గురించి ఆత్మలున్నాయి, నీ వల్ల రక్షింపబడాల్సిన ఆత్మలున్నాయి, నీ వల్ల జరగవలసిన దైవ కార్యం ఉంది, నీ వల్ల జరగవలసిన దైవ సేవ ఉంది. వాడు ఒక చావు దెబ్బ కొట్టాడు, అక్కడ గోలబడిపోయావు, నేను పనికిరాను అనుకుంటా. వెర్రిముఖం లే, దిద్దుకో, యేసయ్య రక్తాన్ని ఆశ్రయించు, సరి చేసుకో. ఇంకెన్నడూ అలాంటి తొట్టుపాట్లోకి నేను వెళ్ళనని తీర్మానం చేసుకో. మళ్ళీ విజృంభించు. ఎందుకంటే నీ మేత కొరకు గొర్రె పిల్లలు ఉన్నాయి, నీ ద్వారా బ్రతకాల్సిన జీవితాలు ఉన్నాయి, నీ ద్వారా కట్టబడవలసిన కుటుంబాలు ఉన్నాయి, నీ వల్ల రక్షణ పొందాల్సిన ఆత్మలు ఉన్నాయి. రక్షించాల్సిన నువ్వు కూలబడిపోతే ఎట్లయ్యా? శాంసన్ వీరుడు ఎందుకు అయ్యాడో తెలుసా? విశ్వాస వీరుడని ఎందుకు అనిపించుకున్నాడో తెలుసా? శాంసన్ ఎందుకు విశ్వాస వీరుడు జాబితాలో ఉన్నాడు? ఎప్పుడన్నా ఆలోచించారా?
శాంసన్ భంగపడి అభిషేకం కోల్పోయి డిస్టర్బ్ అయ్యాడు. అంతవరకు ఆయన విశ్వాస వీరుల జాబితాలోకి రాదు. దేవుడిచ్చిన శక్తితో వాడబడ్డాడు. విశ్వాస వీరుల జాబితాలోకి ఎక్కటానికి ఒక అద్భుతమైన విషయం నేను చెప్తాను నా కోణంలో. పడి లేచాడు చూడు, పడ్డ దగ్గరే కూర్చొని ఇంకేముంది కళ్ళు పోయిన ఇంకేం పనికి వస్తాను, అయిపోయింది నా పని అయిపోయిందని కూర్చోలా. నా కళ్ళు పోయినా దేవుడి కళ్ళు ఇంకా పనిచేస్తానే ఉన్నాయి. నా బలం ఉడిగినా నా దేవుని బలం ఇంకా లైన్లోనే ఉంది. నా జ్ఞానం దెబ్బతిన్నా నా దేవుని జ్ఞానం ఇంకా లైన్లోనే ఉంది. నేను ఓటమి పాలైనా నా దేవుడు ఓడిపోడు. ఆయన పాదాలు పట్టుకుంటా, ఆయన్ని అడుగుతా. బలహీనుడైన వానికి తన బలమిచ్చి ఇంతమందిని శత్రువుల్ని మట్టు పెట్టించిన అదే దేవుడు ఇప్పుడు కళ్ళు లేని అంధుణ్ణైపోయాను. ఆయన నాకు బలమిచ్చి ఆయన అనుకున్న కార్యం నా ద్వారా జరిగించుటకు శక్తి గలవాడని నమ్ముచున్నా. పడిపోయిన వారి మీద కృప చూపుతాడు. బలహీనులకు తన బలమిచ్చి నిలబెట్టి వాడుకుంటాడని కళ్ళు పోగొట్టుకొని తిరగలి విసురుతూ ఆలోచించాడు. ఏమన్నా తెలుసా, నేను ఇలా ఓడిపోయి ఇలా పతనమై ఉండొచ్చు, నా దేవుడు అలా లేడు. మరియు నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అందుకే ఆయననే వేడుకుంటానని దేవుని వైపు ఆ స్థితిలో మళ్ళుకున్నాడు చూడు. కళ్ళుంటే ఏమైనా చేపిస్తాడో దేవుడు. మన పక్కన ఉంటే ఈ సలహా ఇచ్చేవాళ్ళం శాంసన్కి, ఇట్లా దేవుని అడుగుదాం అనుకుంటున్నాను బ్రదరు, ఏదన్నా చేపించు ప్రభా అంటే, ఇంకేం చేపిస్తాడు బ్రదరు కళ్ళు పోయినాక? అసలు అవి పోకముందే అడగాలి బ్రదరు, కళ్ళు పోయినాయి బ్రదర్, ఇక నీకు కండబలం ఎంత ఉన్నా చేయలేవు బ్రదరు. ఇప్పుడు అభిషేకం వచ్చినా కూడా కళ్ళు ఉంటాయి కదా, నువ్వు వాళ్ళని అటాక్ చేయడానికి కళ్ళు కనపడినప్పుడు నువ్వు ఏం చేస్తావు బ్రదరు అని మనం ఖచ్చితంగా నీళ్లు పోసేవాళ్ళం. ఎవరిని ఎత్తినా, సంసోన్ని ఎత్తినా ఖచ్చితంగా ఆ ప్రార్థన చేయని ఇచ్చేవాళ్ళం కాదు మనం. కానీ శాంసన్ ఎలా అంటాడు తెలుసా, నా కళ్ళు పోయినాయి, నా దేవుడి కళ్ళు పోలేదుగా. నేను బలహీనుడు, నా దేవుడు బలహీనుడు కాదుగా. ఆయన పాదాలే పట్టుకుంటాను. నాకు అసాధ్యమైంది ఆయనకు సాధ్యమైన నమ్మాడు చూడు, అక్కడ ఎక్కాడు విశ్వాస వీరుల జాబితాలో. దేవుని మహాకృప ఆవరించింది శాంసన్ని. వెంట్రుకలు తిరిగి మొలవనారంభించాయి. అంటే అర్థం ఏంటో తెలుసా, మళ్ళా అభిషేకం పొందడానికి యోగ్యుడైపోయాడు. నేను చెప్తున్నా, నీ తొట్టుపాటు తొందరపాటు వల్ల అభిషేకం కోల్పోయాననే ఫీలింగ్ నీకుంటే ఉపవాసంతో ఆయన వైపు మళ్ళుకో, నీవు మళ్ళా అభిషేకం పొందుతావు. క్రొత్త తైలముతో అంటబడతావు. గురుపోతు కొమ్ము వల్ల నీ కొమ్ము పైకెత్తుతాడు. బంధించబడిన అనేక మంది ప్రజలకు నీ ద్వారా స్వాతంత్ర్యము అనుగ్రహిస్తాడు. బంధించబడిన అనేక మందిని సంఖ్యలలో నుంచి విడిపించడానికి నిన్ను యోధునిగా యోధురాలిగా చేసి నీ చేత వారికి స్వాతంత్ర్యం వచ్చేటట్టు చేసి సాతాను కట్లలోంచి బంధకాల్లోంచి వాళ్ళని బయటికి నీ ద్వారానే దేవుడు తేబోతున్నాడు. ఇది జరిగితే ఆమేన్. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా ఆమేన్. ఏమంటారు? మళ్ళీ పడ్డ చోట మళ్ళా పట్టానికి ట్రై చేయవాకండి. కృప ఉందిలే, రక్తం ఉందిలే, అదొక టైప్ బోధ ఉంది. కృప ఉంది, నువ్వేం చేసినా పర్లేదని అంటే ఆ కృపకు అర్థమే లేదు. కృప ఉంది, ఏం చేసినా పర్వాలేదంటానికి కాదు, ఏది పడితే అది చేయకుండా కట్టడి చేయడానికి ఉంది కృప. అర్థమైందా? ఆ ప్రేమ ఉందిలే, దేవుని ప్రేమ ఉందిలే అంటే ఏది పడితే అది చేయడానికి కాదు ప్రేమ. చెయ్యకూడని చేస్తే పచ్చడయ్యేటట్టు తన్నటానికి ఉంది ప్రేమ. కొంతమంది ఈ డ్యాన్స్లు వేస్తుంటారు, ఏం కాదు యేసు రక్తం, దేవుడు అన్ని అర్థం చేసుకుంటాడు. మనుషులు ఒప్పుకోకపోయినా దేవుడికి అన్నీ తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు. నీకు మోగిద్ది బ్యాండ్ మేళం, అది నువ్వైనా నేనే, నువ్వుడైనా. కోపం రాకముందే, మంచోడి కోపం వస్తే మామూలు ఉండదంటారు కదా. ఓర్చుకుంటాడు ఓర్చుకుంటాడు ఓర్చుకుంటాడు, ఎంత ఓర్పో. ఏయ్ వద్దురా, మంచిది కాదు అది అంటుంటాడు. స్టార్టింగే చెప్తుంటాడు. నువ్వు ఫస్ట్ కొంచెం చిన్న చిన్న స్టెప్పులు వేస్తుంటావు చూడు, అప్పుడే చెబుతాడే కొంచెం మెలికలు తిరుగుతున్నావురా, నువ్వు దెబ్బతింటావు అని. ఇట్లా వాక్యాల ద్వారానో, స్నేహితుల ద్వారానో, వాక్యం ద్వారానో అసలు నీకు ఆ ప్రేరణ ఇస్తుంటాడు. కొంచెం తేడా పడతావురా నువ్వు, రే ఏ ఏ అంటుంటాడు.
నీకు అర్థం కాదుగా, ఎగురుకుంటే 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 పడతావు. ఇంకా ఒకసారి పడ్డ తర్వాత ఇంకెట్లా ఇది తెలుసా, మళ్ళా ఒకసారి పడ్డావు లేచావు. ఇది ఎట్లా ఉంటుంది, వైట్ అండ్ వైట్ వేసుకొని ఫ్రెష్గా స్నానం చేసి వైట్ అండ్ వైట్ వేసుకొని బయటకు వస్తే ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటావా? జేబులో కర్చీఫ్ తీసుకొని, ఎందుకంటే బట్టలకు మురికైద్దని తీసుకొని నీట్గా పరుచుకొని దాని మీద కూర్చుంటాం. ఆ డే మొత్తంలో ఎక్కడన్నా ఏమరపాటుగా ఉండి ఎక్కడన్నా ఒక్కసారి కూర్చున్నావు అనుకో, ఇది వేసుకోకుండా డస్ట్లో పైకి లెగుస్తాం. వెనక చూసిన వాళ్ళు మట్టి అయిందంటారు. అయిందా? పొద్దు నుంచి కాపాడుకున్నా కావద్దని. అయిందిగా అని ఏం చేస్తాడు తెలుసా? ఒకసారి అయితే ఇంకోసారి కావద్దు అనుకోడు, ఎటుగుడి అయ్యిందిగా ఇక కూర్చుంటాలే అని ఫిక్స్ అవుతారు. అవునా కాదా? మన సైకాలజీ అదేగా. ఒక్కసారి కూడా అవ్వనంత వరకే భద్రత, ఒకసారి అయిందనుకో ఇక అలవాటుగా మారిద్ది. పాపంతో ఆ డేంజర్ ఉంది. ఈ మురికికి పాపానికి లింక్ ఉంది. ఒకసారి పూసుకున్నావంటే ఎన్నిసార్లు పూసుకున్న ఫీలింగ్ ఉండదు. చివరికి మనస్సాక్షి మచ్చలై చివరికి అది పాడైపోయే పరిస్థితికి వచ్చింది. అందుకే పౌలు అన్నాడు, నా మనస్సాక్షి ప్రభు ఎదుట ఎల్లప్పుడూ నిర్మలమైనదిగా ఉంచుకున్నట్టుకు నేను జాగ్రత్త పడుచున్నాను అన్నాడు. ప్రభు ఎదుట నా మనస్సాక్షి ఎల్లప్పుడూ పవిత్రమైనదిగా ఉంచుకున్నట్టుకు జాగ్రత్త పడుచున్నాను అన్నాడు. ఆ మాటలు చాలా సీరియస్. అర్థమైందా? అలా అలవాటు పడి చివరికి కంటిన్యూ అవుతుంటా. 2 రోజులు బాగుంటారు, తర్వాత మళ్ళీ పడతారు. ఏముందిలే, అంతకుముందు కూడా అట్ట పళ్ళు లేచాగా అని గుర్తుపెట్టుకు, పళ్ళు లేచాగా అని పడతా ఉంటే ఒక రోజుకి ఇక ఎప్పటికీ లేవకుండా కొడతాడు వాడు. అప్పుడు వేసుకోవాల్సి వచ్చింది. ఏముందులే లేగుద్దామని పడటానికి అలవాటు పడ్డాను, నిలబడటానికి అలవాటు పడాలి. ఇప్పుడు ఈ గతి వచ్చిందన్న పరిస్థితి వచ్చింది అన్నమాట. గుడ్డ వేసుకోవాల్సి వచ్చేది నెత్తిన. నేను చెప్పే జోక్ కదమ్మా. అందుకే పాపముతో చతురొద్దు. చిన్నగా నీకు తెలియకుండానే లాగేస్తుంది, దానికి అదమ్ముంది. కాబట్టి అందరికీ చెప్తున్నా, 3వ పాయింట్ దగ్గర చాలాసేపు స్టాండ్ వేసా. ఫస్ట్ది ఏంది? శాల్తీని లేపటం, వాడి కుట్ర. 2వది కఠినమైన శ్రమల చేత నీకు ఊపిరి సలపకుండా చేయటం. 3వది దేవుడు అసహించుకునే అపరాధములు నీ ద్వారా జరిగేటట్టు చేసి, జరిగిందాక ఒక శోధన, జరిగినాక మళ్ళీ వేరే స్టెప్ తీసుకుంటాడు. సిగ్గుందా నీకు? ఇంత తప్పు చేసి మళ్ళీ దేవుని దగ్గరికి పోతావా అని నీ హృదయంలో మళ్ళీ వాడే ఆలోచనలు పుట్టిస్తాడు. అప్పుడు ఏం చేయాలని చెప్పాను? ముందు చెప్పిన మొదటి దానిలో దేవుడు కాపాడతాడు. నీకు తెలియకుండా నీకు స్కెచ్ గీస్తే, వాడికి తెలియకుండా వాడు గీసిన స్కెచ్ వాడి ముఖమే పగిలేటట్టు ఆయన చేస్తాడు. నీకు తెలిసి శ్రమ కొలిమిలో నువ్వు ఉంటే గుర్తుపెట్టుకో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెనని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13, 14, 15 వచనాలు ఇంటికి పోయి చదువుకో. ఇప్పుడు నాకెళ్ళి చూడు, అందులో చెప్పాడు ప్రార్థన చేయమని. కాబట్టి 2వ దాడిలో ప్రార్థన ఆయుధం. మొదటి దాడిలో దేవుడే కాపుదల, 2వ దాడిలో ప్రార్థన ఆయుధం, 3వ దాడి నిన్ను ఆత్మీయంగా పతనం చేసే దాడిలో యేసు రక్తము ఆయుధం. దేవునికి స్తోత్రం. 4వది చెప్తాను అన్నాను, ఆఖరిది. ఇది మీకు అందరికీ సుపరిచితమే, నేను ఒక్కసారి టచ్ చేస్తాను. అదేంటంటే శ్రమలతో నిన్ను ఎఫెక్ట్ చేస్తాడు అన్నాను కదా. 4వది ఆకర్షణలతో కూడా నిన్ను కూర్చోబెడతాడు వాడు. ఆకర్షణలతో నిన్ను కూర్చోబెడతాడు. బలవంతుడైన శాంసన్ని దిలీలాని అడ్డం పెట్టి కూర్చోబెట్టినట్టు. తమ్ముడు అయిపోయింది, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏంది ఎవరు చెప్పలేదు? సరే అయిపోలేదులే, చెప్పండి గట్టి చెప్పండి. ఆకలి కావట్లేదా ఏంది? కొంతమంది అనుకుంటారు స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా వదిలిపెట్టలేదు, మాకెప్పుడు వచ్చిందో ఈ స్వాతంత్రం.
దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. 4వది, విలువైన పాత్రవి నువ్వు, అల్పమైన వాటిని నీకు తాయిలాలుగా చూపించి బంధించి పడేస్తాడు పిచ్చిదానా. బంధించి పడేస్తాడు పిచ్చోడా, చిక్కొద్దు. నీ రేంజ్ వేరు, దేవుడు నీకు ఇచ్చిన కృప వేరు, నిన్నుంచిన స్థాయి వేరు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్న ఏశావులాగా దరిద్రంగా మారొద్దు, చాలా లాస్ అవుతావు. క్షణిక ఆనందానికి, క్షణిక ఆవేశాలకి, క్షణికమైన భోగాలకి వాంఛించొద్దు. అల్పమైన వాటిని నీ ముందుకు తెచ్చి అవి పొందుకో, అదే జీవితం, అదే ఆనందం అని నీ మీద ఉన్న పెద్ద ప్రణాళిక నెరవేరకుండా, ఒక గొప్ప విజయం నువ్వు సాధించకుండా, ఒక గిల్టు నగ నీ ముందు పడేసి పోటీలో నువ్వు ఓడిపోయేటట్టు చేస్తాడు వెర్రిమొఖమా. జాగ్రత్త. కొంతమందికి ఈ తెలివి ఉండదు. తమకు దేవుడు ఎంత కృపిచ్చాడో, ఏ స్థాయిలో ఉంచాడో అది తెలియచావదు కొంతమందికి. నేను చెబుతున్నాను, దేవుణ్ణి ఎరిగి ఉండటమే కాదు, అసలు నీకు దేవుడిచ్చిన కృపేందో కూడా ఎరిగి ఉండో. నీకు ఎంత తలాంతులు ఇచ్చాడో, ఎంత కృప ఇచ్చాడో, ఏ స్థానం ఇచ్చాడో, ఏ ప్లేస్లో ఉంచాడో ఎరిగి ఉండో. అల్పమైన తాయిలాలకు ఆవేశపడి క్షణికానందాలకు లోనై నీ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకోవద్దు. కానీ వాడు 4వ కుట్రగా అది చేస్తాడు. దీనికి బైబిల్లో నిరూపణలు ఉన్నాయి. సింహాసనం ఎక్కిన దావీదును బత్షెబాను చూపించి దెబ్బేసుకు కొట్టేశాడు. శాంసన్ని దెలీలాని అడ్డం. అలాగే అమ్మా, నువ్వు ఒకవేళ యోధురాలివై ఉంటే నిన్ను దెబ్బగొట్టడానికి ఒక దెలీల అయ్యగాడిని తెస్తాడు. దెలీల అయ్యగాడిని వస్తాడు, వాడు వస్తాడు నిన్ను నాశనం చేయటానికి. వాడు సైతాన్లాగా. అమ్మా చెల్లి, నువ్వు జొల్లు గార్చావనుకో, అంతే, ఇక అంతేనమ్మా, లేవమ్మా బంగారం. గొప్ప పరిచర్య చేయాల్సిన దానివి, గొప్పగా దేవుని కొరకు వాడబడాల్సిన దానివి, క్రీస్తు కొరకు భగ్గున మండి ఎంతోమందిని బంధకాల్లోంచి విడిపించి స్వతంత్రులనుగా చేయడానికి నీ మీదున్న ఏర్పాటు పాడు చేసుకొని పతనమై చివరికి నువ్వే బందీవైపోతావు. తమ్ముడు, ఏ దెలీలమ్మో దాపురించింది నానా నీకు, జొల్లుగార్చగరా అయ్యా. నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక గొప్పది. అల్పమైన వాటిని ఆశించొద్దు, నాయన అధికమైన మేలులు దాచిపెట్టాడు నీకు. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. ఏది ఎరుగదు నా వెర్రితనం, ఏదు నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే. క్లియర్గా 4 చెప్పాను. పిలిపేంటి? త్రాగుబోతులను వారి ఘోర పరిస్థితుల నుంచి బయటికి దేవాలి నువ్వు, వ్యభిచారులను మార్చాలి నువ్వు, దొంగల్ని మార్చాలి నువ్వు, నరహంతకులను మార్చాలి నువ్వు, నిజదేవుడెవరో ఎరగని అంధకారములో బందీలైపోయిన ప్రజల్ని బయటికి తేవాలి నువ్వు. నా తండ్రి కోరికని ఎడలది, నా తండ్రి కోరికని ఎడలది. భూమి మీద నీ అవసరత అదే. తండ్రి భూమి మీద నిన్ను పుట్టించిన కారణం అదే. సమాజ హితవు కోరి నువ్వు బ్రతకాలి. నీ మట్టుకు నీ కోసమే నువ్వు బ్రతకడం కాదు, నీ స్వార్థానికి నీ వారి కోసం బ్రతకడం కాదు, సమాజం కోసం నువ్వు బ్రతకాలి, నేను బ్రతకాలి. పిలుపు ఇది, ఏర్పాటు ఇది,
ఇక్కడే కాదు, ఇప్పటి లోకంలో, ఈ జీవితంలో మాత్రమే కాదు, మనతో అక్కడ కూడా పని ఉంది. ఇక్కడికి అక్కడికి ఎంపిక చేయబడ్డాం మనం. నీ తెలియదు మీకు తెలుసుగా, మనం ఇక్కడికి అక్కడికి పిలువబడ్డాం. అంటే ఆలస్యం అవుతుందిలే, అందుకని ఆయన పరిచర్యను తుదముట్టించాలి. నేను పాడితే మీరు అందరూ పాడతారు, మళ్ళీ పరిచర్య చేయరు, ఏమి లేదు. నేను అందుకే ఆపా నేను. లేదన్నా భలే పని, అమ్మో దేవుని కోసం బతకపోతే ఇంకేముందన్నా అని మీరు చేయెత్తితే పాడతా. ఇప్పుడు మీరు పాడేది నిజమైద్ది. పరిచర్య చేయకుండా నీ పరిచర్యను తుదముట్టించుటే, పరిచర్య చేయకుండా పరిచర్య గురించి పాడితే అబద్ధమేగా. అందుకని ఆపాను అన్నమాట. కాబట్టి చేయాలి. అందుకే నేను ఈ భూమి మీద పుట్టించాడు. ఈ భూలోకానికి నీ అవసరత అదే. నువ్వు విడిపించాల్సిన బందీలు చాలా మంది ఉన్నారమ్మా. నువ్వే బందీవైతేట్రా? ఒక్కసారి ఆలోచించమ్మా. నువ్వు విడిపించాల్సిన బందీలు బోల్డ్ అంతమంది ఉన్నారు నాయన. నువ్వే బందీవైతే ఎట్లా? అది చూడు, సత్యం తెలుసుకోక ప్రాణాలు ఎలా పోయినాయో, అలవోకగా చనిపోయారు చూడు. కుటుంబాలు పతనమైనవి చూడు, జీవితాలు నాశనమైనవి చూడు. మరి నువ్వు నిద్రపోతేట నాన్న? నువ్వు రక్షించాల్సిన ఆత్మలు బోల్డ్ అని ఉంటే, బాధ్యత రాహిత్యంగా ఉంటే ఎట్లా నాన్న? లోకం అనే దిలీలో ఒళ్ళో తలబెట్టి సంసోన్ నిద్రపోయినట్టు నిద్రపోతే ఎట్లా నాన్న? నువ్వు యోధుడిగా దేవుడు నిన్ను పిలిస్తే, యోధురాలిగా నా తండ్రి నిన్ను పిలిస్తే, దిలీల తొడ మీద సంసోను నిద్రపోయినట్టు నిద్రపోతావా? ప్రార్థన చేశాం ఇప్పటిదాకా, మరి ఇప్పుడు కర్తవ్యం తెలుసుకున్నాం. స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. నిజంగా ప్రజలందరికీ స్వాతంత్ర్యం వచ్చిందా? అనాథలు అనాథలుగానే ఉన్నారు, నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉన్నారు. ఈరోజు దేశము, కొన్ని రాష్ట్రాలు అచ్చంగా తాగుడు మద్యం మీదనే రొటేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏంటో తెలుసా? మన రక్తాన్ని మనమే తాగినట్టు. తాగుడు, మందు మీద వచ్చే డబ్బుతో కొంతవరకు జరుగుతుంది గవర్నమెంట్. లేకపోతే మద్యపాన నిషేధం విధించాలి కదా, కానీ ఎందుకు తీసేయలేకపోతున్నారు? ఇన్కమ్ ఆగిపోయింది అది ఆపితే. అంటే మన బిడ్డల రక్తంతో మనం బతుకీడుస్తున్న దుర్భర పరిస్థితి. ఎంత బాధాకరమైన విషయం. ఎన్ని జీవితాలు దానివల్ల పతనం, ఎన్ని కుటుంబాలు రక్త కన్నీళ్లు గారుస్తున్నాయి. కాబట్టి గోల్డ్ అంత పనుందమ్మా. నువ్వు విలువలేని దానివిగా ఉండొద్దు, విలువైన పాత్రవేను. నువ్వు విలువలేనోడి కాదు నాన్న. జ్యేష్ఠుల సంఘంలో నిన్నుంచాడు దేవుడు. నేను చెబుతున్నాను, కాటికి కాలు జాచుకున్న పండు ముసలివైనా, ఇప్పుడిప్పుడే యవనైచ్ఛలకు అడుగు పెడుతున్న యవనస్తుడివైనా, నిన్ను అనవసరంగా దేవుడు పుట్టించలేదు. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక, చిత్తము ఉంది. నీ ద్వారా బంధకాల్లోంచి విడుదల పొందాల్సిన ఆత్మలు కొన్ని ఉన్నాయి. కొంతమందికి బుద్ధి లేక విసర్జించిన బాధ్యత విస్మరించి నిద్రపోతున్నా. నువ్వు నిద్రపోవటానికి వెళ్ళేదా? సీమోను పేతురుని ఏమన్నాడో తెలుసా? గెత్సెమనే తోటలో ప్రార్థన చేసి వస్తే అందరూ బడలేక చేత నిద్రపోతాం. ఆయన ఏం చెప్పాడంటే, ప్రార్థించండి, మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి అని తండ్రి మాట్లాడితే, ప్రభు యేసయ్య ఆయన ప్రార్థన చేసి వచ్చేసరికి నిద్రపోతున్నారు హాయిగా. వచ్చి నేరుగా మిగిలిన ఎవరిని టచ్ చేయాల? సీమోను టచ్ చేసి, సీమోను సీమోను నీవు నిద్రించుచున్నావా అంటే ఎంత ఆశపడి ఉంటాడు సీమోను విషయంలో. సీమోను, నువ్వు అందరిలాంటోడు అయ్యావా? ఈరోజు నీ గురించి కూడా దేవుడు అదే అంటాడు. అమ్మా, నువ్వు ప్రత్యేకం అనుకున్నానే. అందరూ మిగిలిన వాళ్ళు కాస్త బలహీనలు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటావు అనుకున్నానే.
నువ్వు కూడా అందరిలాంటి దాన్ని అయ్యావా? అమ్మా, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నానే నేను. నాయనా, నువ్వు కూడా అందరిలాంటి అయ్యావా? సీమోనో, నీవును నిద్రించుచున్నావా? బాధ్యత నెరగవా? నేను వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ నడిపించాల్సిన నాయకుడివే. తాళపు చెవులు నీకిచ్చానే, అధికారం నీకిచ్చానే. వాళ్ళు నిద్రపోయినా నువ్వు మెలకువగా ఉండాలి కదా. నీవును నిద్రించుచున్నావా? ఈరోజు ప్రభు నిన్ను నన్ను మనందరినీ మాట్లాడుతున్నాడు తమ్ముడు, మాట్లాడుతున్నాడు. సేవకులారా, దైవజనులారా, విశ్వాసులారా, అందరూ నాతో సహా నా తండ్రి మాట్లాడుతున్నాడు. షాలేము, నీవును మత్తుడు అయి ఉన్నావా? ఏమినైనా నీ ఆలోచనని నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు. నేను ఆయన కాళ్ళే పట్టుకుంటున్నాను కన్నీళ్లతో. ఏమరపాటు ఉండకుండా, మెళకువ కోల్పోకుండా నాకు చురుకుగా నుండుట ప్రసాదించు ప్రభు. వివేచన కలిగి అడుగులు వేయట ప్రసాదించు ప్రభు. ఏ ఉద్దేశం కోసం నా తల్లి కడుపులో నన్ను పుట్టించావు, ఆ ఉద్దేశాన్ని కంప్లీట్గా నెరవేర్చే కృపని ప్రభు. నీవు నాకు అప్పగించిన పని సంపూర్తిగా నెరవేర్చి నీ వద్దకు చేరున్నట్లు నన్ను అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఈరోజు ఈ ముగింపులో ఈ విషయాలు దృష్టించి శత్రువు తంత్రాలు ఎరిగి వాడు నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తే తిరిగి తిప్పుకొని వాడిని పడగొట్టి నువ్వు తొడగొట్టి నిలబడాలి. క్రీస్తు కొరకు సాక్షివాయి. దా, స్వతంత్ర దినోత్సవాన్ని పండగ చేసుకున్నాం. ఎక్కడొచ్చింది స్వాతంత్ర్యం? ఎన్ని జీవితాలు పతనం అయిపోతున్నాయి. ఆనాడు విదేశీయులు మనల్ని పరిపాలించారు, ఆ దరిద్రులు పోయారని పండగ చేసుకుంటున్నాం. కానీ స్వదేశంలోనే ఉండి మతాన్ని అడ్డం పెట్టి ఈరోజు యువతకు నల్లమందులాగా మతాన్ని నూరిపోసి తమను తాము, తమ కుటుంబాలని, సమాజాన్ని నాశనం చేసే విధంగా యువతను ప్రేరేపిస్తూ దేశం దారుణమైన స్థితికి దిగజారుతుంటే దాని అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా, దాని భవిష్యత్తును గురించి ఆలోచించకుండా, జీడిపి దారుణంగా పడిపోతుంటే, రూపాయి రేటు దారుణంగా పడిపోతుంటే, నిరుద్యోగ సమస్య విపరీతమైపోతుంటే, రైతుల ఆత్మహత్యలు కంటిన్యూ అవుతుంటే, దేశాన్ని పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతుంటే, అన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తుంటే, ఇప్పుడిప్పుడే మేలుకుంటుంది యువత. కొన్ని సంవత్సరాలుగా మత్తులో జోగింది. మతం మత్తులో, మతం మత్తులో, మతం 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 మత్తు, మతం మతం మత్తు. అరే, ముందు అప్పు లేకుండా ఉండాలిరా, ముందు కడుపు నిండా పట్టేడు అన్నం తినాలి కదరా, బతికుండాలి కదరా, ఆ తర్వాత కదరా ఏదన్నా ఆలోచిస్తే మతం గీతం అని. అరే, చచ్చిపోతున్నారా బాబు, యవనస్తులు ప్రాణాలు తీసుకుంటున్నారా నిరుద్యోగ సమస్యతో. ఎక్కడొచ్చిందండి స్వేచ్ఛ? ఎక్కడొచ్చిందండి స్వాతంత్ర్యం? ఉన్మాద పరిపాలన కొనసాగినంత వరకు స్వేచ్ఛ లేదు. కాబట్టి ఉన్మాద పరిపాలనలు, మత ఉన్మాద పరిపాలనలు అంతమయ్యేంత వరకు స్వేచ్ఛ లేదు. ప్రార్థించాలి. తాగుడు మీద బతుకేడవలసిన దుర్భర పరిస్థితి నా దేశం అనుభవిస్తుంటే ఎక్కడొచ్చింది స్వేచ్ఛ? బ్రిటిష్ వాడు వదిలిపోయి ఉండొచ్చు, కానీ మందు పట్టుకొనే ఉందిగా, మత ఉన్మాదం పట్టుకొనే ఉందిగా, విచ్చలవిడి పాపం పట్టుకొనే ఉందిగా, నరహత్య పట్టుకొనే ఉందిగా, మతహత్యలు పట్టుకొనే ఉన్నాయిగా, కులగజ్జి పట్టుకొనే ఉందిగా. ఎక్కడ స్వాతంత్ర్యం? ఎక్కడ? పండగ కాదు చేయాల్సింది ప్రార్థన.